నీట్ యూజీ 2026 సంబంధించి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి అని చెప్పి స్టెప్ బై స్టెప్ ఈ వీడియో లోపల నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్త వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. క్లియర్‌గా అర్థమైపోతది మీకు. సో, ఫస్ట్‌లీ మన ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ మనకి ఆల్రెడీ ఎన్‌టీఏ నుండి 8థ్ ఫిబ్రవరి రోజు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిర్రు ఆన్‌లైన్ అప్లికేషన్‌కి సంబంధించి. అండ్ మనకి ఆల్రెడీ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. నీట్ యూజీ 2026 సంబంధించి అండ్ ఆన్‌లైన్ లోపల రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి మనకి 8థ్ మార్చ్ 2026 9 పీఎం దాకా టైం అయితే ఉంది. 8థ్ ఫిబ్రవరి నుండి 8థ్ మార్చ్ దాకా అప్రాక్సిమేట్‌గా ఒక 1 మంత్ ఆఫ్ టైం అయితే ఉంది ఆన్‌లైన్ లోపల అప్లికేషన్స్ పెట్టుకోవడానికి. అండ్ ఒకవేళ మీరు పేమెంట్ అనేది క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ తోటి చేస్తే పేమెంట్ ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్‌ఫుల్ కావడానికి 11:50 పీఎం దాకా టైం అయితే ఇచ్చిర్రు 8థ్ మార్చ్ 2026 రోజు. అండ్ మనకి ఎగ్జామ్ అనేది 3rd మే 2026 రోజు ఉంటది. అండ్ ఒకవేళ మీరు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ లోపల ఏమైనా మిస్టేక్స్ చేస్తే ఆ మిస్టేక్స్‌కి సంబంధించి కరెక్షన్ అనేది 10థ్ మార్చ్, 11థ్ మార్చ్ అండ్ 12థ్ మార్చ్ 3 డేస్ ఆఫ్ టైం అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫీ, ₹1,700 ఫర్ జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఓసీకి ₹1,600 అండ్ దాంతో పాటుగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ థర్డ్ జెండర్‌కి ₹1,000 అయితే ఉంటది ఆన్‌లైన్ అప్లికేషన్‌కి సంబంధించిన ఫీ. ఒకవేళ మీరు ఔట్‌సైడ్ ద ఇండియా సెంటర్‌ని చూజ్ చేసుకుందాం అనుకుంటే మాత్రం సో, జనరల్ గానీ, జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ గానీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ గానీ ఏ కేటగిరీ అయినా కూడా ₹9,500 ఫీ అయితే పే చేయాల్సుంటది. అండ్ ఎగ్జామినేషన్ డ్యూరేషన్ అనేది 180 మినిట్స్ అయితే ఉంటది. అంటే 3 అవర్స్ ఆఫ్ డ్యూరేషన్. మనకి ఎగ్జామ్ అనేది 3rd మే, 3rd మే 2026 రోజు ఫ్రమ్ 2 పీఎం టు 5 పీఎం ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతది. అండ్ మీరు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మాత్రమే ఈ ఎగ్జామ్ లోపల పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటది. అండ్ నీట్ యూజీ 2026 విల్ బి కండక్టెడ్ ఇన్ 13 లాంగ్వేజెస్. అస్సామీ, బెంగాలీ, ఇంగ్లీష్, గుజరాత్, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తెలుగు, ఉర్దూ, ఓకేనా? సో, తమిళ్. సో, ఇట్లాంటి లాంగ్వేజెస్ 13 లాంగ్వేజెస్ లోపల మనకు ఈ నీట్ యూజీ 2026 సంబంధించి ఆన్‌లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతది. హూ కంప్లీటెడ్ దేర్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఈస్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ నీట్ యూజీ 2026 ఎగ్జామ్. ఓకేనా? సో, మీరు ఎంబీబీఎస్ చేయాలనుకున్నా, బీడీఎస్ చేయాలనుకున్నా అండ్ దాంతో పాటుగా వెటర్నరీ అండ్ యానిమల్ హస్బెండరీ కోర్సెస్ చేయాలనుకున్నా, బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీఎస్ఎంఎస్ చేద్దామనుకున్నా కూడా నీట్ అనేది మ్యాండేటరీ అన్నట్టు. ఓకేనా? సెంట్రల్ లోపల పక్కాగా నీట్ అయితే ఉండాల్సుంటది. స్టేట్ వైస్ సో, ఎంబీబీఎస్, బీడీఎస్‌కైతే పక్కాగా నీట్ అయితే ఉంటది. బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీఎస్ఎంఎస్‌కి. అండ్ ఈ వెటర్నరీకి మన తెలంగాణలో మాత్రం వెబ్‌సైట్ త్రూ అయితే 2025 లోపల తీసుకున్నారు. అండ్ ఈ ఇయర్ ఏమైనా చేంజెస్ అయితే చూడాలి. ఓకేనా? సో, మీరు మిలిటరీ నర్సింగ్ సర్వీసెస్ లోపల అడ్మిషన్ తీసుకుందాం అనుకున్నా కూడా సో, బీఎస్సీ నర్సింగ్ కోర్సెస్‌కి సంబంధించి నీట్ అయితే రాయాల్సి ఉంటదన్నట్టు. సో, ఇది అండ్ ఇంపార్టెంట్ డేట్స్‌కి సంబంధించి వెన్ ఇట్ కమ్స్ టు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి అనే విషయానికొస్తే, సో, ఇక్కడ నుండి ఎక్కడ కూడా స్కిప్ చేయకూరి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ మీకున్న బ్రౌజర్ ఏదైతే ఉంటదో ఆ బ్రౌజర్‌కెళ్ళి సో, ప్రిఫర్ ల్యాప్‌టాప్. సో, ల్యాప్‌టాప్‌ని ప్రిఫర్ చేయండి. అండ్ ల్యాప్‌టాప్‌ని ప్రిఫర్ చేయండి. ల్యాప్‌టాప్‌లోనే ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో, మీ దగ్గర గూగుల్ క్రోమ్ ఉంటే క్రోమ్ ఆర్ మొజిల్లా ఉంటే మొజిల్లా బ్రౌజర్‌కెళ్ళి నీట్ యూజీ 2026 అని చెప్పి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తుంటే మనకు ఫస్ట్ పోర్టలే మనకు నీట్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కి సంబంధించిన పోర్టల్ అయితే ఓపెన్ అయిపోతది. సో, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఇండియా అని చెప్పి ఉంటది. NEET.NTA.NIC.in అని చెప్పి ఉంటది. సో, ఇది మీరు ప్రెస్ చేస్తుంటే మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయిపోతది. ఓకేనా? సో, మనకు ఈ పోర్టల్ అయితే ఓపెన్ అయితది. సో, ఈ పోర్టల్ లోపల మనం కొంచెం స్క్రోల్ డౌన్ చేసినామనుకో ఇక్కడ స్టూడెంట్ యాక్టివిటీ అని ఉంటదన్నట్టు. ఇందులోపలికెళ్ళి మనం డైరెక్ట్‌గా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇందులోపలికెళ్తే మనకు 3 ఆప్షన్స్ చూపెడతాయి. అందులోపలికెళ్ళి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటుగా ఇక్కడ మనం నార్మల్‌గా మీద ఇక్కడ ఉంది కదా! ఇక్కడ ప్రెస్ చేసి కూడా మనం నెక్స్ట్ పోర్టల్‌కైతే ఎళ్ళొచ్చన్నట్టు. ఓకేనా? సో, ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ ఇన్ డీటెయిల్. సింపుల్లీ మనం ఈ పోర్టల్‌కైతే వస్తామన్నట్టు. సో, నీట్ యూజీ 2026 అని సెర్చ్ చేస్తుంటే ఫస్ట్ పోర్టల్ ఓపెన్ చేస్తే ఈ పోర్టల్‌కైతే వస్తాం. సో, మీరు ఇక్కడ ప్రెస్ చేసి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
లేదు అంటే క్యాండిడేట్ యాక్టివిటీ దగ్గర ప్రెస్ చేసి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో, మీరు ఇక్కడ ప్రెస్ చేసినప్పుడు డైరెక్ట్ పోర్టల్ ఒక రీడైరెక్షన్ అయితదన్నట్టు వేరే పోర్టల్‌కి. సో, మీరు ఇక్కడ ప్రెస్ చేసినప్పుడు మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. ఓకేనా? సో, రిజిస్ట్రేషన్ ఫర్ నీట్ యూజీ 2026 ఇస్ లైవ్ అంటది. అండ్ ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ ఫర్ నీట్ యూజీ 2026 మీద ప్రెస్ చేస్తుంటే మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. లేదు బ్రో నేను ఇక్కడ స్టూడెంట్ యాక్టివిటీ మీద ప్రెస్ చేస్తా అనుకుంటే మీరు క్యాండిడేట్ యాక్టివిటీ ఉంది కదా! క్యాండిడేట్ యాక్టివిటీ మీద ప్రెస్ చేసినా కూడా మనకి పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా? సో, ఎక్కడికైనా కూడా మన ఎండ్ గోల్ అయితే ఇది. ఓకేనా? సో, మీరు ఈజీగా అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్‌గా ఇక్కడ ఉంది కదా! క్యాండిడేట్ యాక్టివిటీ అని చెప్పి రిజిస్ట్రేషన్ ఫర్ నీట్ యూజీ 2026 మీద ప్రెస్ చేస్తుంటే మనకి పోర్టల్ అయితే ఇట్లా ఓపెన్ అయితది బ్రో. ఇక్కడేందంటే మనకిక్కడ పోర్టల్ లోపల ఫస్ట్ చూపెడతది. ఓకేనా? సో, స్టెప్స్ టు ఆన్‌లైన్ అప్లికేషన్ అని జెప్పి. సో, ఇందులోపల ఏంది ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ జేసుకోవాలా ఫస్టు. తర్వాత రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్‌ని ఫిల్ జేయాలి. ఎగ్జామ్ ఫీని పే జేయాలి. తర్వాత కన్ఫర్మేషన్ పేజ్‌ని డౌన్‌లోడ్ జేసుకోవాలి. సో, ఇది ఎగ్జాక్ట్ ప్రాసెస్ ఫర్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్. ఫస్టు మీరు ఆల్రెడీ ఇప్పటికే రిజిస్ట్రేషన్ జేసుకొనుంటే మాత్రం లాగిన్ అయిపోర్రి. ఓకేనా? సో, ఆల్రెడీ రిజిస్టర్డ్ చేసుకున్నారనుకో మీరు లాగిన్ అయిపోవచ్చు. విత్ యువర్ అప్లికేషన్ నంబర్ అండ్ పాస్వర్డ్. లేదు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అనుకున్నోళ్ళు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకేనా? రిజిస్టర్ యువర్ సెల్ఫ్ అని ఉంది కదా! ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్ ఫామ్‌ని ఫిల్ చేయడానికి లాగిన్ అవ్వాల్సి ఉంటదన్నట్టు. సో, న్యూ రిజిస్ట్రేషన్ మీరు కొత్తగా ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు అనుకున్నోళ్ళు న్యూ రిజిస్ట్రేషన్ మీద ప్రెస్ చేయాలి. ఆల్రెడీ ఇప్పటికే ఒకసారి పార్టిసిపేట్ చేసినోళ్ళు డైరెక్ట్ లాగిన్ మీద ప్రెస్ చేసి లాగిన్ అయిపోతే సరిపోతది. సో, రిజిస్టర్డ్ యువర్ సెల్ఫ్ అని ఉందిగా! రిజిస్టర్డ్ యువర్ సెల్ఫ్ మీద ప్రెస్ చేస్తే మనమైతే ఈ పేజ్‌కి ఓపెన్ అయితాం. ఓకేనా? సో, మనకు ఈ పేజ్ అయితే ఓపెన్ అయితదన్నట్టు. ఇక్కడ మనకేంది కదా అంటే ఫస్ట్ స్టెప్ రిజిస్ట్రేషన్. సెకండ్ స్టెప్ అప్లికేషన్ ఫార్మ్ ఫిల్లింగ్. తర్వాత థర్డ్ స్టెప్ ఫీ పేమెంట్. సో, ఇక్కడ ఏంది కదా అంటే ఇన్ఫర్మేషన్ బులెటిన్ కోసం కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారన్నట్టు. ఓకేనా? ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని చెప్పి ఉంటది. నేను ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ డీటెయిల్‌గా మీకు ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ లోపలనే చెప్తా. మీకు అర్థమైపోతది. ఓకేనా? వీడియోని స్కిప్ చేయకుండా చూసినోళ్ళకి ఈజీగా అర్థమైపోతది. ఇన్‌స్ట్రక్షన్స్ ఏంది అని చెప్పి మీరు ఇన్ఫర్మేషన్ బులెటిన్ చదవాల్సిన అవసరం లేదు. కానీ యూ హావ్ టు డౌన్‌లోడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అండ్ అదొకసారి చూసుకోరి బెస్ట్ ఉంటది. అండ్ మనకి డ్రెస్ కోడ్ గానీ, అండ్ కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ గానీ దాంట్లో మెన్షన్ చేసి ఉంటాయన్నట్టు. ఓకేనా? సో, మనకు మెయిన్‌గా కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ ఇచ్చిర్రు. ఇన్‌స్ట్రక్షన్స్ అండ్ ప్రొసీజర్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ అని చెప్పి. అండ్ ఇక్కడ మనకేందంటే ఆహ్, సో, అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే ఈ అఫీషియల్ పోర్టల్‌కి రావాలని చెప్పి మెన్షన్ చేసిర్రు. అండ్ జనరల్‌కి ఎంత ఫీ అండ్ ఓబీసీకి, ఈడబ్ల్యూఎస్‌కి ఓకేనా? నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి ఎంత ఫీ ఉంటది. అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి ఎంత ఫీ అని చెప్పి డీటెయిల్ ఇక్కడ మనకు మెన్షన్ చేసిర్రు. ఓకేనా? ఔట్‌సైడ్ ద ఇండియా అయితే ఎంత ఉంటది అని చెప్పి డీటెయిల్‌గా అయితే ఒక లిస్ట్ అయితే ప్రొవైడ్ చేసిర్రు. సో, మనం ఇందాక డిస్కస్ చేసినాం కదా! సో, అదే సేమ్ ఇక్కడ కూడా మనకు ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు ఇన్‌స్ట్రక్షన్స్ లోపల. సో, మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఏమేం స్టెప్స్ ఫాలో కావాలని చెప్పి ఇక్కడ ఒకటైతే ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. స్టెప్ 1 రిజిస్ట్రేషన్ ఓకేనా? ఫస్ట్ స్టెప్ రిజిస్ట్రేషన్ ఓకేనా? దాని తర్వాత అప్లికేషన్ ఫార్మ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటదన్నట్టు సెకండ్ స్టెప్. తర్వాత ఫీ పేమెంట్ 3 స్టెప్‌లల్ల అయిపోతది. సో, మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడే మనకు అప్లికేషన్ నంబర్ అనేది వస్తది. పాస్వర్డ్ అనేది మనమే సెట్ చేసుకుంటాం. సో, విత్ థీస్ అప్లికేషన్ నంబర్ అండ్ పాస్వర్డ్ మనం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేయొచ్చు. ఓకేనా? ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేయొచ్చన్నట్టు. రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మన దగ్గర అప్లికేషన్ ఫార్మ్ ఉంటది. పాస్వర్డ్ ఉంటది. విత్ థిస్ మనం ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేయొచ్చన్నట్టు. ఓకేనా? సో, మనకిక్కడేందంటే కొన్ని డాక్యుమెంట్స్ అయితే లైక్ ఇవి డాక్యుమెంట్స్ ఉండాలి అని చెప్పి మనకిక్కడ ప్రొవైడ్ చేసిర్రు. ఓకేనా? సో, అది మనం ఫర్దర్‌గా మాట్లాడుకుంటాం. సో, ఏందంటే పాస్‌పోర్ట్ ఉంటది కదా! మనది. పాస్‌పోర్ట్ అయితే ఉండాల్సి ఉంటదన్నట్టు. 10 కేబీ నుండి 200 కేబీ మధ్య లోపల ఉండేలాగా పాస్ ఫోటో అండ్ సిగ్నేచర్ ఉండాల్సుంటది. లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ ఆల్ ఫింగర్స్ ఏవైతే ఉంటాయో లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్‌కి సంబంధించి ఆల్ ఫింగర్స్‌కి ఫింగర్ ప్రింట్స్ పెట్టాల్సుంటది ఒక పేపర్ మీద. అండ్ దాంతో పాటుగా రైట్ అండ్ లెఫ్ట్ థంబ్‌ది గూడా ఫింగర్ ప్రింట్ అయితే పెట్టాల్సుంటదన్నట్టు. పెట్టి ఫోటో తీసుకొని దాన్ని 10-200 కేబీ లోపల పెట్టుకోవాల్సుంటది. అండ్ దెన్ దాని తర్వాత కేటగిరీ సర్టిఫికేట్ ఓకేనా? స్కానర్డ్ కాపీ ఆఫ్ కేటగిరీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ మనం అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? ఇఫ్ మీరు నాన్ క్రీమీ లేయర్ పెట్టుకున్నారనుకో, నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. సెంట్రల్ కాబట్టి ఇది. అండ్ దాంతో పాటుగా ఎస్సీ, ఎస్టీ వాళ్ళది కూడా ఎస్సీ, ఎస్టీకి సంబంధించిన సర్టిఫికేట్ అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. అండ్ దాంతో పాటుగా మనకిక్కడ మనం చూసుకుంటే స్కానర్డ్ కాపీ ఆఫ్ క్లాస్ 10థ్ ఓకేనా? 10థ్ క్లాస్‌కి సంబంధించిన
స్కానర్డ్ కాపీ అయితే పెట్టాల్సి ఉంటదన్నట్టు. 10థ్ క్లాస్ సంబంధించిన మార్క్ షీట్. మన తెలంగాణ లోపల ఈ మార్క్ షీటు మనకు 2 ఒకటే ఇస్తారు కదా! అదే సర్టిఫికేట్, అదే మార్క్ షీట్ అన్నట్టు. సో, మనం 2 కూడా అవే అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. అండ్ దాని తర్వాత సీజీపీఏ సర్టిఫికేట్ అంటాం. సీజీపీఏ సర్టిఫికేట్ ఈస్ నథింగ్ బట్ ఎవరికైతే సీజీపీఏ ఉంటదో వాళ్ళకి వేరే సర్టిఫికేట్ అయితే ఒకటి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇప్పుడు నార్మల్‌గా ఏందంటే రీసెంట్ టైమ్ లోపల తెలంగాణ లోపల కూడా ఏం చేసిర్రంటే మన తెలంగాణ, ఏపీ లోపల ఓకేనా? మార్క్స్ అనేది చేసిర్రు. ఓకేనా? తెలంగాణ, ఏపీ లోపల రీసెంట్ టైమ్ లోపల మార్క్స్ లాగా చేసిర్రు. అంతకుముందు ఎట్లుంటాయంటే సీజీపీఏ ఉండే. ఓకేనా? 10 పాయింట్స్‌కి ఎన్ని పాయింట్స్ అని చెప్పి. సో, దీనివల్ల ఏంది కదా అంటే ఈ సీజీపీఏ ఎవరైతే ఉంటారో, డ్రాప్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, సీజీపీఏ ఎవరికైతే ఉంటదో వాళ్ళందరూ కూడా ఏం చేయాల్సి ఉంటది కదా అంటే, సో, ఈ సీజీపీఏకి సంబంధించి అదొక సర్టిఫికేట్ అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, సీజీపీఏ కన్వర్షన్ సర్టిఫికేట్ అని చెప్పి ఇక్కడ మనకిచ్చిర్రు. కానీ ఇది అనేది మనకు మ్యాండేటరీ కాదు. ఓకేనా? సో, ఏదైతే మన ఎస్ఎస్‌సి మెమో ఉంటది కదా! సో, ఫ్రంట్ సైడ్ ఏమో మార్క్స్ ఉంటాయి. బ్యాక్ సైడ్ ఏమో ఈ అంటే ఎంత మార్కులుంటే ఏ జీపీఏ కిందకి కన్వర్ట్ అని చెప్పి ఉంటదన్నట్టు. అదే ఫ్రంట్, బ్యాక్ తీసి ఇక్కడ మనకు 2 ఉన్నాయి కదా! సో, 2 డాక్యుమెంట్స్ ఉన్నాయి. మార్క్స్ మెమో అని చెప్పి అండ్ దాంతో పాటుగా సర్టిఫికేట్ అని చెప్పి. మార్క్ షీట్, సర్టిఫికేట్ అని చెప్పి ఆ రెండిటి కాడ ఇదే అప్‌లోడ్ చేయాలి సరిపోతది. ఓకేనా? అండ్ దెన్ దాని తర్వాత సో, మనకి పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఉంటే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ కూడా అప్‌లోడ్ చేయమంటది. అండ్ దాంతో పాటుగా ఆధార్ కార్డ్ ఏదైతే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కింద ఆధార్ కార్డ్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. అండ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రెస్ కింద కూడా మనం ఆధార్ కార్డ్‌ని అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇది అండ్ మన ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. ఇఫ్ పీడబ్ల్యూడీ ఉంటే పీడబ్ల్యూడీ వాళ్ళది. పీడబ్ల్యూడీ క్లెయిమ్ చేసుకోవడానికి ఆ డాక్యుమెంట్స్ కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఫీ పేమెంట్ అనేది చేసి మన ఏదైతే కన్ఫర్మేషన్ ఉంటదో దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు కన్ఫర్మేషన్ పేజ్‌ని. ఓకేనా? అండ్ మనం రిజిస్ట్రేషన్ గురించి చూసుకుందాం. కొంచెం రిజిస్ట్రేషన్‌కి సంబంధించి మనకు పాస్‌వర్డ్ కి సంబంధించిన ఇన్‌స్ట్రక్షన్స్ కొన్ని ఇచ్చిర్రు. అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఐ విల్ క్లారిఫై యూ. ఓకేనా? సో, ఇక్కడ ఏందంటే ఫస్ట్ మనం పేజ్ ఓపెన్ చేసేతోటే మనకి ఇవన్నీ కూడా ఇన్‌స్ట్రక్షన్స్ చూపెడతది. ఓకేనా? సో, రిజిస్ట్రేషన్ లోపల మనకి ఇవన్నీ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా చూపెడతారు. సో, ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ మనం చదవాల్సి ఉంటది. సో, చదివి నాకు అర్థమైంది అని చెప్పి ఇక్కడ ఒక టిక్ మార్క్ ఉందిగా, ఈ టిక్ మార్క్‌ని ప్రెస్ చేసి క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అని చెప్పి ప్రెస్ చేయాలి. సో, దట్ మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. ఓకేనా? సో, పర్సనల్ డీటెయిల్స్ అడుగుతది. ఫస్ట్ రిజిస్ట్రేషన్‌కి ఏం కావాలి అంటే పర్సనల్ డీటెయిల్స్ కావాలి. పర్సనల్ డీటెయిల్స్ లోపల క్యాండిడేట్ నేమ్. సో, ఇక్కడ క్యాండిడేట్ నేమ్ మీరు ఇచ్చేటప్పుడు ఏం చేయాల్సి ఉంటది కదా అంటే యాస్ పర్ ఎస్ఎస్‌సి మెమో. ఓకేనా? ఎస్ఎస్‌సి మెమో ప్రకారం మీరు ఇయ్యాల్సి ఉంటది. మనకిక్కడ క్లియర్ కట్‌గా ఇచ్చిర్రు. ప్లీజ్ ఫిల్ ద డీటెయిల్స్ ఎగ్జాక్ట్‌లీ యాస్ ప్రింటెడ్ ఆన్ ద 10థ్ క్లాస్ పాసింగ్ సర్టిఫికేట్ ఆర్ మార్క్ షీట్ ఇష్యూడ్ బై ద రికగ్నైజ్డ్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డ్. స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డ్ ఏదైతే ఇచ్చిందో యాస్ పర్ దట్ ఎగ్జాక్ట్‌గా ఎట్లా ఉందో అట్లనే ఇయ్యిరి అని చెప్పి క్లియర్ కట్‌గా మనకు మెన్షన్ చేసిర్రు. ఓకేనా? ఎస్ఎస్‌సి మెమో లోపల మీ పేరు ఎట్లా ఉంటే అట్లా. ఓకేనా? సో, ఎట్లా ఉంటే అట్లా ఇచ్చేసేయరి. స్పెల్లింగ్ మిస్టేక్స్ చేయొద్దు. క్యాపిటలా, స్మాలా అనే విషయాన్ని పక్కకు పెడితే స్పెల్లింగ్ మిస్టేక్స్ చేయొద్దు. స్పేస్ ఉంటే స్పేస్ ఇయ్యిరి. స్పేస్ లేకపోతే స్పేస్ వద్దు. సేమ్ ఎగ్జాక్ట్‌గా ఎస్ఎస్‌సి మెమోలో ఉన్నట్టుగా ఇయ్యండి. ఓకేనా? సో, దాని తర్వాత మన ఫాదర్ నేమ్ కూడా ఎస్ఎస్‌సి మెమో లోపల ఎట్లా ఉంటే అట్లనే ఫాదర్ నేమ్ ఇయ్యాలి. అండ్ మదర్ నేమ్ కూడా ఎస్ఎస్‌సి మెమో లోపల ఎట్లుంటే అట్లనే మదర్ నేమ్ ఇయ్యాలి. అండ్ దాంతో పాటుగా క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఎట్లయితే ఎస్ఎస్‌సి మెమో లోపల ఉందో అట్లనే ఇయ్యండి. అండ్ జెండర్ కూడా ఇచ్చేసేయండి. ఓకేనా? అండ్ దెన్ దాని తర్వాత కన్ఫర్మేషన్. సో, ఏవైతే నువ్వు డీటెయిల్స్ ఇచ్చినావో సేమ్ ఎస్ఎస్‌సి మెమోలో ఉన్నట్టుగానే మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ కన్ఫర్మేషన్ చెయ్యి. క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ కన్ఫర్మేషన్ చేయాల్సి ఉంటదన్నట్టు. కన్ఫర్మేషన్ చేసిన తర్వాత ప్రెజెంట్ అడ్రెస్ అని అడుగుతదన్నట్టు. ఓకేనా? సో, ప్రెజెంట్ అడ్రెస్ అని ఉంటది మనకి. ఇంకొకటేందంటే పర్మనెంట్ అడ్రెస్ అని చెప్పి ఉంటదన్నట్టు. సో, ప్రెజెంట్ అడ్రెస్ లోపల ఏ అడ్రెస్ ఇయ్యాలే? పర్మనెంట్ అడ్రెస్ లోపల ఏ అడ్రెస్ ఇయ్యాలి అంటే పర్మనెంట్ అడ్రెస్ అనేది ఆధార్ కార్డ్ లోపల ఉన్న అడ్రెస్. ఓకేనా? పర్మనెంట్ అడ్రెస్ అనేది ఆధార్ కార్డ్ లోపల ఏ అడ్రెస్ ఉంటదో అది పర్మనెంట్ అడ్రెస్. ప్రెజెంట్ అడ్రెస్ ఏంది కదా అంటే ఇప్పుడు మీరు ఎక్కడున్నారు అనేది ప్రెజెంట్ అడ్రెస్. సో, కొంతమంది ఏంది కదా అంటే హైదరాబాద్‌లో ఉంటరు. ఓకేనా? ప్రెజెంట్ మాత్రం వాళ్ళు ప్రెజెంట్ అడ్రెస్ మాత్రం ఆధార్ కార్డ్ అడ్రెస్ మాత్రం ఏపీ లోపల ఉందనుకో. వాళ్ళేం చేయాల్సి ఉంటది కదా అంటే ప్రెజెంట్ అడ్రెస్ అనేది హైదరాబాద్ పెట్టుకొని ఏదైతే మన పర్మనెంట్ అడ్రెస్ ఉంటది కదా! ఆధార్ కార్డ్ లోపల ఉన్న అడ్రెస్ అనేది పర్మనెంట్ అడ్రెస్‌లో పెట్టొచ్చు. సో, ప్రెజెంట్ అడ్రెస్‌కి మరి ప్రూఫ్ ఏం పెట్టాలి బ్రో అనంటే ఎలక్ట్రిసిటీ బిల్స్ ఉంటాయి. వాటర్ బిల్స్ ఉంటది. సో, అవి పెట్టాల్సి ఉంటది. సో, అది పెడితే మనకేందంటే ఈ ప్రెజెంట్ అడ్రెస్‌ని బేస్ చేసుకొని ఓకేనా? అండ్ పర్మనెంట్ అడ్రెస్‌ని బేస్ చేసుకొని మనకి ఎగ్జామినేషన్ సెంటర్ అనేది డిటర్మైన్ అయితదన్నట్టు. ఓకేనా?
సో, ఇక్కడ మనకు క్లియర్ కట్‌గా మెన్షన్ చేసిరన్నట్టు. ఎగ్జామినేషన్ సిటీస్ ఆర్ డిటర్మైన్డ్ బై పర్మనెంట్ అండ్ ప్రెజెంట్ అడ్రెస్. ఓకేనా? సో, ఇక్కడేందంటే మీరు ఏదైతే డీటెయిల్స్ ఇస్తారో, ఆ డీటెయిల్స్ అనేది బేస్ చేసుకొని మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయన్నట్టు. సో, మీరు ఏం జే ఇఫ్ మీది ఏపీ అయిందనుకో సపోజ్ పర్మనెంట్ అనేది ఏపీ అయితే, మీరు పర్మనెంట్ అడ్రెస్ దగ్గర ఏం చేస్తారు కదా అంటే ఏపీ ఇచ్చేసేయరి. ఓకేనా? పర్మనెంట్ అడ్రెస్ దగ్గర మీది ఏపీ డీటెయిల్స్ ఇచ్చేసేయరి. ప్రెజెంట్ అడ్రెస్ దగ్గర మీరు ఒకవేళ తెలంగాణ, హైదరాబాద్ లోపల ఉంటే హైదరాబాద్ డీటెయిల్స్ ఇచ్చేసేయరి. ఓకేనా? సో, ఇక్కడ ఏందంటే దీన్ని బేస్ చేసుకొని మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే చూపెడతది. ఓకేనా? సో, దాన్ని బేస్ చేసుకొని మీరు మే లోపల ఓకేనా? సో, మే 3కి మీరు ఎక్కడ ఉంటారు అనే దాన్ని బేస్ చేసుకొని మీరు ఎగ్జామ్ సెంటర్ అయితే పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఎగ్జామినేషన్ సిటీ. ఓకేనా? సో, ఏ సిటీలో పెట్టుకుంటే మీకు అవైలబుల్ ఉంటదనేది మీరు చూజ్ చేసుకోవచ్చు. కాబట్టి దీన్ని ప్రాపర్‌గా ఇయ్యిరి. ఓకేనా? సో, అడ్రెస్ లైన్ అనేది ఇచ్చేసేయండి. అండ్ దాని తర్వాత అడ్రెస్ లైన్ 2, 3 అనేది ఆప్షనల్ ఉన్నాయి. ఇవేం అవసరం లేదు. అండ్ దాని తర్వాత మనకి కంట్రీ అనేది ఇండియా సెలెక్ట్ చేసుకొని, స్టేట్ సెలెక్ట్ చేసుకోరి, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోరి, పిన్ కోడ్ సెలెక్ట్ చేసుకోరి. ఓకేనా? అండ్ దాని తర్వాత నెక్స్ట్ మీరిక్కడ ఏం చేయాల్సి ఉంటదంటే ఈమెయిల్ అడ్రెస్. ఓకేనా? సో, ఈమెయిల్ అడ్రెస్ అయితే ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. సో, ఈమెయిల్ అడ్రెస్ ఒకసారి ఇచ్చి ఆ ఈమెయిల్ అడ్రెస్‌నే మళ్ళీ ఇయ్యాల్సి ఉంటది. అండ్ దాని తర్వాత మొబైల్ నంబర్‌నిచ్చి మళ్ళీ మొబైల్ నంబర్‌ని ఇంకొకసారి ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఆల్టర్‌నేట్ మొబైల్ నంబర్ అనేది ఆప్షనల్. ఓకేనా? సో, ఈమెయిల్ అడ్రెస్ అండ్ మొబైల్ నంబర్ అనేది వర్కింగ్ ఉండాలి. ఓకేనా? సో, ఈమెయిల్ అడ్రెస్ అండ్ మొబైల్ నంబర్ అనేది వర్కింగ్ ఉండాలి. ఎందుకు మరి అంటే ఓటీపీస్ వస్తాయి. ఓకేనా? ఈ అప్లికేషన్ నంబర్ ఏదైతే ఉందో, ఈ అప్లికేషన్ నంబర్ అనేది ఆ ఫోన్‌కే ఓటీపీ వస్తదన్నట్టు. నువ్వేదైతే జీమెయిల్ ఇస్తావో జీమెయిల్, ఏదైతే మొబైల్ నంబర్ ఇస్తావో ఆ మొబైల్ నంబర్‌కే వస్తాయి. కాబట్టి వర్కింగ్ మొబైల్ నంబర్, వర్కింగ్ ఏదైతే ఈమెయిల్ అడ్రెస్ ఉందో, ఈమెయిల్ అడ్రెస్ అయితే ఇయ్యండి ఫర్ ఓటీపీ వెరిఫికేషన్. ఓకేనా? మీరు ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయిన తర్వాత, మీ అప్లికేషన్ నంబర్ మర్చిపోయినా, ఈ ఈమెయిల్ గానీ, అండ్ దాంతో పాటుగా మొబైల్ నంబర్ గానీ నిన్ను సేవ్ చేస్తాయి. ఓకేనా? సో, ఒకవేళ ఇదంతా అయిపోయిన తర్వాత నువ్వేం చేయాల్సి ఉంటది కదా అంటే, ఒకవేళ మీ ప్రెజెంట్ అడ్రెస్, పర్మనెంట్ అడ్రెస్ సేమ్ అయితే ఇక్కడ టిక్ కొట్టు. ఓకేనా? లేదు సేమ్ కాదు అని అనుకుంటే టిక్ కొట్టకుండా కిందికొచ్చి నీ ప్రెజెంట్ అడ్రెస్ ఏంది అనే దాన్ని బట్టి పర్మనెంట్ అడ్రెస్ ఇచ్చేసేయి. ప్రెజెంట్ అడ్రెస్ హైదరాబాద్ అయిందనుకో, పర్మనెంట్ అడ్రెస్ ఏమైతది ఒకవేళ ఏపీ అయిందనుకో, ఆ ఏపీ అడ్రెస్ ఇచ్చేసుకో. లేదు తెలంగాణలోనే నాది పర్మనెంట్ అడ్రెస్సు పలానా వరంగల్‌లో ఉంది బ్రో అంటే యూ కెన్ గివ్. ఓకేనా? సో, అట్లా ఇచ్చుకోవచ్చన్నట్టు. అండ్ దెన్ దాని తర్వాత ఏందంటే ప్రెజెంట్ అడ్రెస్, పర్మనెంట్ అడ్రెస్ సేమా కాదా అనంటే సేమ్ అని పెడితే సరిపోతది. లేదు అనుకుంటే మీరు డిఫరెంట్ అని పెట్టినా గూడా మీ అడ్రెస్ అయితే ఇయ్యొచ్చన్నట్టు. సో, ఆఫ్టర్ దట్ ఏందంటే అంతా అయిపోయిన తర్వాత కింద క్యాప్చా ఉంటదన్నట్టు ఇక్కడ. సో, ఈ క్యాప్చా అనేది మనం ఇయ్యాల్సుంటది. ఓకేనా? సో, క్యాప్చా లోపల ఇక్కడ ఏదైతే ఉందో ఇది ఇచ్చేసి సబ్మిట్ అని చెప్పి కొట్టాలి. ఓకేనా? సో, క్యాప్చా కోడ్ లోపల ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో సో, FY5092 అని ఉంది కదా! ఇది ఇచ్చేసి సబ్మిట్ కొట్టుడుతోటే మనకిట్లా వస్తదన్నట్టు రివ్యూ పేజ్ అని చెప్పి. రివ్యూ పేజ్ లోపల ఏమని వస్తదంటే, ప్లీజ్ రివ్యూ ద డీటెయిల్స్ బిలో కేర్‌ఫుల్లీ. ఈ డీటెయిల్స్‌ని కేర్‌ఫుల్‌గా చూసుకో ఒకసారి. ఓకేనా? టు మేక్ చేంజెస్. సో, చేంజెస్ చేసుకోవడానికి ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ అని ఉందిగా దీని మీద ప్రెస్ చేస్తే చేంజెస్ అయితాయి. లేదు కరెక్టే ఉంటే సబ్మిట్ కొట్టేసేయి. ఓకేనా? సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ కొట్టేస్తే అయిపోతదన్నట్టు. ఒకసారి ఇది అయిపోయిన తర్వాత నువ్వు చేంజ్ చేయడానికి ఉండది. కాబట్టి మళ్ళొకసారి కేర్‌ఫుల్‌గా చెక్ చేసుకో నీ డీటెయిల్సు అని చెప్పి ఇచ్చిరన్నట్టు. అన్న ఎడిట్ ఆప్షన్ ఉంది గదా! మనకు మరే. ఓకేనా? సో, మనోళ్ళు కొంతమంది ఉంటారన్నట్టు. మనకి ఎడిట్ ఆప్షన్ ఉంది గదా! మరి మనం ఎడిట్ ఉన్నప్పుడు ఏమన్నా మిస్టేక్స్ అయితే చేసుకోవచ్చు గదా! అని అనుకుంటారు కావచ్చు. ఎడిట్ ఆప్షన్ అనేది ఉంది. ఓకేనా? ఎప్పుడు 10థ్ మార్చ్ నుండి 12థ్ మార్చ్ వరకి. 10థ్, 11థ్, 12థ్ ఓకేనా? అండ్ ఈ 3 డేస్ మనకి ఎడిట్ పోర్టల్ అనేది ఓపెన్ అయితది. కరెక్షన్ విండో అనేది ఓపెన్ అయితది. కానీ ఓకేనా? కానీ మనకి అన్ని డీటెయిల్స్ అయితే ఎడిట్ కావు. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, కాబట్టి నువ్వేం చేయాల్సి ఉంటది కదా! అంటే ఆల్రెడీ ఇక్కడ నేను డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి హైడ్ చేషినా. నువ్వు ఇచ్చిన క్యాండిడేట్ నేమ్ గాని, ఫాదర్ నేమ్ గాని, మదర్ నేమ్ గాని, డేట్ ఆఫ్ బర్త్ గాని ఇవి ప్రాపర్‌గానే ఉన్నాయా లేదా చూసుకో ఒకసారి. ప్రాపర్‌గా ఉంటే ఇక్కడ ఐ హావ్ వెరిఫైడ్ ఆల్ ద పర్సనల్ డీటెయిల్స్ సబ్మిటెడ్. ఓకేనా? ఇక్కడ టిక్ పెట్టాలి. అండ్ దెన్ దాని తర్వాత ఏంది అడ్రెస్. అడ్రెస్ అనేది ప్రెజెంట్ అడ్రెస్, పర్మనెంట్ అడ్రెస్ ఇవి సేమ్ ఉన్నాయా లేదా? సేమ్ లేకపోతే ప్రెజెంట్‌ది కరెక్టే పెట్టినవా? ప్రెజెంట్ దగ్గర ప్రెజెంటే పెట్టినవా? పర్మనెంట్ దగ్గర పర్మనెంటే పెట్టినవా అని చెప్పి చూసుకో. ఎందుకంటే దీని మీదనే ఎగ్జామినేషన్ సెంటర్ అనేది డిపెండ్ అయితది కాబట్టి. ఓకేనా? చెక్ చేసుకొని అన్నీ కరెక్టే ఉన్నాయనుకో ఇక్కడ ఐ హావ్ వెరిఫైడ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ప్రెజెంట్ అండ్ పర్మనెంట్ డీటెయిల్స్ సబ్మిటెడ్. ఇవి నేను వెరిఫై చేసుకున్నా అని చెప్పి టిక్ కొట్టు. అండ్ దెన్ దాని తర్వాత మనం కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే సో, మనకిక్కడ ఏంది కదా అంటే
సో, మనం ఏవైతే ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి గదా! పర్మనెంట్, ప్రెజెంట్‌ది సేవ్ చేసాం. తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే మనం ఆల్రెడీ ఇక్కడ పోర్టల్ లోపల ఇచ్చినామన్నట్టు. ఓకేనా? సో, పాస్‌వర్డ్ అనేది మనం సెట్ చేసుకొని ఉంటాం ఆల్రెడీ. ఓకేనా? సో, ఇక్కడ మనం మన పాస్‌వర్డ్ అనేది సెట్ చేసుకొని ఉంటాం. ఇక్కడ. ఇక్కడ మీరు కిందకి చూసుకుంటే సో, మన డీటెయిల్స్ అనేది మనం ఇచ్చిన తర్వాత ఓకేనా? సో, మన పిన్ కోడ్ గానీ, మన స్టేట్ గానీ, ప్రెజెంట్, పర్మనెంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కిందేందంటే పాస్‌వర్డ్ ఉంటదన్నట్టు మనకిక్కడ. ఓకేనా? సో, ఈ పాస్‌వర్డ్ దగ్గర ఏంది గదా అంటే సో, మన పాస్‌వర్డ్ అనేది మనం సెట్ జేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? ఆఫ్టర్ థీస్ సో, మనకేందంటే అప్లికేషన్ ఐడీ అనేది మెసేజ్ ఒస్తది. ఓకేనా? సో, అప్లికేషన్ నంబర్ అనేది మెసేజ్ ఒస్తది. పాస్‌వర్డ్ అనేది మనం ఇప్పుడు సెట్ జేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, పాస్‌వర్డ్ లోపల మనం ఏం జేయాల్సి ఉంటది గదా అంటే మన లైక్ ఈజీగా గుర్తుండేది, మనకు పక్కాగా గుర్తుండేది ఒక పాస్‌వర్డ్ అనేది బెట్టుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, ఎట్లా బెట్టుకోవాలి బ్రో పాస్‌వర్డ్ అంటే 13 క్యారెక్టర్స్ ఉండేలాగా స్ట్రాంగ్‌గా ఉండాలి అని జెప్పి మనకు ఆల్రెడీ ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ లోపల మెన్షన్ జేషిర్రన్నట్టు. సో, సింపుల్‌గా నేనేం జెప్తా గదా అంటే ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలె. ఓకేనా? ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలె. అండ్ ఒక స్మాల్ లెటర్ ఉండాలె. ఓకేనా? ఒక నంబర్ ఉండాలె. అండ్ దాంతో పాటుగా మనకి క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, నంబరు, స్పెషల్ క్యారెక్టర్. ఓకేనా? స్పెషల్ క్యారెక్టర్ అనేది ఉండాల్సి ఉంటదన్నట్టు. అండ్ ఇంకొకటి ఏంది గదా అంటే కొంచెం ఇదేందంటే డిఫరెంట్‌గా పాస్‌వర్డ్ ఉండేలాగా చూసుకోరి. ఎవరు గూడా ఓపెన్ చేసేలాగా ఉండొద్దన్నట్టు. ఈజీగా ఈ పాస్‌వర్డ్ క్రాక్ అయ్యేలాగా ఉండొద్దు. ఓకేనా? సో, పాస్‌వర్డ్ లోపల ఇక్కడ మీరు ఈ పాస్‌వర్డ్ అనేది ఇచ్చేసేయండి. ఓకేనా? అండ్ దెన్ దాని తర్వాత పాస్‌వర్డ్ ఏదైతే ఇచ్చిర్రో అది రాసుకోండి. అండ్ అదే పాస్‌వర్డ్‌ని ఇక్కడ ఎంటర్ జేయండి. అండ్ దాని తర్వాత సెక్యూరిటీ క్వెషన్ ఒకటుంటది. ఒకవేళ మీరు పాస్‌వర్డ్ మర్చిపోయినా గూడా సో, మనకు మెసేజ్ లైక్ పాస్‌వర్డ్ మర్చిపోయినా గూడా రీసెట్ జేయడానికి ఉంటదన్నట్టు సెక్యూరిటీ క్వెషను. మీ పెట్ నేమ్ ఏందని గావచ్చు అడుగుతది. లేకపోతే మీ ఫస్ట్ స్కూల్ ఏంది? లేకపోతే నువ్వెక్కడ పుట్టినవు అని జెప్పి ఉంటాయన్నట్టు కొన్ని క్వెషన్స్. ఫస్ట్ నీకెక్కువ ఇష్టమైన బుక్ ఏంటిది అని జెప్పి గాని, లేకపోతే ఇంకా వేరే వేరే క్వెషన్స్ ఉంటాయి. అందులోపల మీకు ఏది సూట్ అయితదో ఆ క్వెషన్‌ని చూజ్ చేసుకొని ఇక్కడ ఆన్సర్ అయితే ఎంటర్ చేసేసేయాలి. ఓకే. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొడితే సో, మనకేంది గదా అంటే రివ్యూ డీటెయిల్స్ అంటది. ఓకేనా? సో, రివ్యూ డీటెయిల్స్ అంటే ఇందాక నేను చెప్పినట్టుగా మీ డీటెయిల్స్ అనేది రివ్యూ చేసుకోవాలి. ఓకేనా? సో, క్యాండిడేట్ డీటెయిల్స్, పర్మనెంట్ అడ్రెస్ ఇవన్నీ సేమ్ ఉన్నాయా లేదా అని జెప్పి చెక్ జేసుకోవాలి. చెక్ జేసుకున్న తర్వాత ఇవన్నీ ప్రాపర్‌గా ఉంటే ఇక్కడ టిక్కులు పెట్టుకొని వెరిఫై చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మన డీటెయిల్స్ కానీ, మన కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ వెరిఫై చేయాలె. అండ్ దాని తర్వాత మరి నేను ఇందాక ఏది చూజ్ చేసుకున్నా గదా అంటే వాట్ ఈస్ యువర్ ప్లేస్ ఆఫ్ బర్త్ అనేది చూజ్ చేసుకున్నా. ఇక్కడ ఆన్సర్ అనేది చూపియది. ఓకేనా? పాస్‌వర్డ్ గూడా చూపియది. సో, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవి డీటెయిల్స్ ప్రాపర్ ఉన్నాయా లేదా చూసుకోవాలి నువ్వు. చూసుకున్న తర్వాత ఇక్కడ నీకేంది గదా అంటే రిజిస్ట్రేషన్ ఫార్మ్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా? డీటెయిల్స్ తప్పుంటే ఈ రిజిస్ట్రేషన్ ఫార్మ్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. లేదు కరెక్టే ఉన్నాయి అన్న సిట్యుయేషన్ లోపల ఐ అగ్రీ మీద ప్రెస్ చేసి ఇక్కడ సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ టు వెరిఫై మొబైల్ నంబర్ అని చెప్పి ప్రెస్ చేయాలి. ఓకేనా? సో, ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ అని చెప్పి ఎడిట్ చేసుకోవచ్చు. లేదు అన్ని ప్రాపరే ఉన్నాయి అనుకున్నప్పుడు ఐ అగ్రీ కొట్టు. కొట్టి నెక్స్ట్ సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ టు వెరిఫై మొబైల్ నంబర్ అని చెప్పి ప్రెస్ చెయి. దెన్ మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా? సో, ఏందంటే డూ యూ విష్ టు సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ అండ్ గెట్ ఓటీపీ అని అంటది. ఓకేనా? అంటే నువ్వు రిజిస్ట్రేషన్ ఫార్మ్‌ని సబ్మిట్ చేసి ఓటీపీ సెండ్ చేయమంటున్నావా అని చెప్పి అంటది. సో, యెస్ అని చెప్పి అన్నామనుకో సో దట్ తర్వాత మనం ఎట్లాంటి ఎడిటింగ్ అయితే చేంజెస్ చేయడానికి ఉండది. ఓకేనా? సో, ఒకసారి నీకు ఓటీపీ వచ్చింది అనంటే రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఓటీపీ వచ్చి నువ్వు ఓటీపీ ఎంటర్ చేసినావంటే రిజిస్ట్రేషన్ ఫార్మ్‌ని ఎడిట్ చేయడానికి ఛాన్స్ ఉండది. కాబట్టి మళ్ళీ చెక్ చేసుకో. ఒకవేళ రిజిస్ట్రేషన్ ఫార్మ్ లోపల ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అని జెప్పి. ఓకేనా? సో, మిస్టేక్స్ ఉంటే ఒక 10 నిమిషాలు టైం తీసుకొని మిస్టేక్ ఏందని జెప్పి చూసుకొని యెస్ అని జెప్పి ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేస్తే నెక్స్ట్ ప్రాసెస్‌కెళ్తావు. కానీ రిజిస్ట్రేషన్ ఫార్మ్ లోపల ఇచ్చిన డీటెయిల్స్ మాత్రం మళ్ళీ చేంజ్ కావు. ఎడిట్ ఆప్షన్ వచ్చినా గూడా చేంజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండయి. చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఒకసారి చూసుకోరి. ఓకేనా? సో, యెస్ అని జెప్పి అనుడుతోటే మన ఫోన్‌కైతే ఓటీపీ వస్తదన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ మన నంబర్ మెన్షన్ చేస్తారు. నంబర్ మెన్షన్ చేసి మనకు చూపెడతారన్నట్టు. ఎంటర్ వన్ టైమ్ పాస్వర్డ్ అని చెప్పి సెండ్ టు మొబైల్ నంబర్ అని చెప్పి మనం ఏదైతే మొబైల్ నంబర్ ఇచ్చామో ఆ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తది. ఓకేనా? సో, 1, 2, 3, 4, 5, 6 డిజిట్స్ నంబర్ వస్తది. 6 డిజిట్స్ నంబర్ వచ్చిన తర్వాత ఆ నంబర్‌ని నువ్వు ఇక్కడ ఎంటర్ చేసి కొంచెం వెయిట్ జేయిరి. ఓకేనా? ఓటీపీలు కొంచెం ఏందంటే డిలే అయితున్నాయి. ఒక 1 మినిట్ వెయిట్ చేస్తే ఓటీపీ అదే వస్తది.
ఓకేనా. సో 1 మినిట్, 2 మినిట్స్, ఒక 5 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత కూడా రాకపోతే రీసెండ్ చేయరు గానీ, ఒక 1-2 మినిట్స్ అయితే వెయిట్ చేయరి. ఓటీపీ వస్తది పక్కాగా. ఓటీపీ వచ్చుడుతోటే ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ అప్లికేషన్ ఫార్మ్ అన్నారనుకో, అప్లికేషన్ ఫార్మ్ అనేది సబ్మిట్ అయిపోతది. అండ్ అప్లికేషన్ ఫార్మ్ సబ్మిట్ అయిపోవుడుతోటే మీకు అప్లికేషన్ నంబర్ అనేది మెసేజ్ వస్తది. ఓకేనా. అప్లికేషన్ ఫార్మ్ సబ్మిట్ అవుడుతోటే మీకు అప్లికేషన్ ఫార్మ్ నంబర్ ఏదైతే ఉంటదో, అప్లికేషన్ నంబర్ ఏదైతే ఉంటది మెసేజ్ అయితే వస్తదన్నట్టు. అండ్ ఇక్కడ కూడా మనకు చూపెడతది అప్లికేషన్ నంబర్ ఏంటిది అని చెప్పి. ఓకేనా. మీకు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి, రిజిస్టర్డ్ మెయిల్‌కి కూడా మెసేజ్ అయితే వస్తది. అప్లికేషన్ నంబర్ మీది ఇది అని చెప్పి. ఓకేనా. సో మనది ఇప్పుడు ఏమైంది, రిజిస్ట్రేషన్ ఫార్మ్ లోపల డీటెయిల్స్ ఇచ్చినాం. రిజిస్ట్రేషన్ ఫార్మ్ అనేది కంప్లీట్ అయిపోయింది. మనకంటూ ఒక అప్లికేషన్ నంబర్ ఉంది. మనకంటూ పాస్వర్డ్ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆహ్, ఇప్పుడు మీరు కావాలనుకుంటే ఏదైతే మనకు ఈ పోర్టల్ ఉంది కదా! ఓకేనా. సో మనకు స్టార్టింగ్‌లో వచ్చినాం చూసిర్రా? ఇక్కడ మీరు స్టూడెంట్ యాక్టివిటీకి పోయి డైరెక్ట్ లాగిన్ కావచ్చు. ఓకేనా. సో మెయిన్ వెబ్‌సైట్‌కొచ్చి స్టూడెంట్ యాక్టివిటీ, క్యాండిడేట్ యాక్టివిటీకెళ్ళి డైరెక్ట్ మీరు లాగిన్‌లోకెళ్ళి లాగిన్ కావచ్చు. లేదు అనుకుంటే యూ కెన్ కంటిన్యూ విత్ దిస్. ఓకేనా. సో ఫిల్ అప్ ద అప్లికేషన్ ఫార్మ్ అని ఉంది కదా! సో అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ అప్ మీద ప్రెస్ చేస్తుంటే మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. సో ఇక్కడ మనకు స్టెప్స్ చూపెడుతది. మొత్తం ఎన్ని 12 స్టెప్స్ ఉన్నాయి. 12 స్టెప్స్‌లలో ఫస్ట్ రిజిస్టర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయిపోయింది. ఓకేనా. సో పర్సనల్ డీటెయిల్స్ అడుగుతది. డిజబిలిటీ డీటెయిల్స్ అడుగుతది. రిజిస్టర్డ్ ఐడెంటిటీ డీటెయిల్స్ అంటది. రిజిస్టర్డ్ ఆపర్ ఐడీ అంటది. అండ్ దెన్ దాని తర్వాత ఎగ్జామ్ సెంటర్ అండ్ రిజిస్టర్డ్ ఎగ్జామ్ అండ్ సెంటర్ డీటెయిల్స్ అని అడుగుతది. దాని తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అడిషనల్ డీటెయిల్స్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్, లైవ్ ఫోటోగ్రాఫ్, అప్‌లోడ్ డాక్యుమెంట్, ఫైనల్ సబ్మిషన్. సో ఈ 12 స్టెప్స్ కంప్లీట్ అయితేనే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయినట్టుగా. ఓకేనా. సో మనం ఏంటిది, జస్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ మాత్రం రిజిస్టర్ చేసుకున్నాం. ఇప్పుడు పర్సనల్ డీటెయిల్స్ కూడా ఇచ్చినాం. ఆటోమేటిక్‌గా మన పర్సనల్ డీటెయిల్స్ అనేది వచ్చేస్తాయి అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేయాలి కదా అంటే ప్రొసీడ్. సో ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేయాలి కదా అంటే రిజిస్టర్ పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పి ప్రెస్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో రిజిస్టర్ పర్సనల్ డీటెయిల్స్ అని ప్రెస్ చేస్తుంటే మనకు పోర్టల్ అయితే ఇట్లా ఓపెన్ అయితది. ఇక్కడ ఏంది కదంటే ఆల్రెడీ మనం ఇచ్చినాం కదా డీటెయిల్స్. ఆ డీటెయిల్స్ వస్తాయి. క్యాండిడేట్ నేమ్ గాని, డేట్ ఆఫ్ బర్త్ గాని, జెండర్ గాని, ఫాదర్ నేమ్ గాని, మదర్ నేమ్ గాని, ఈ డీటెయిల్స్ అనేది ఆల్రెడీ మనం ఇచ్చినాం కాబట్టి వచ్చేస్తాయి. నేషనాలిటీ ఏంటిది అని చెప్పి అడుగుతదన్నట్టు. సో మన నేషనాలిటీ లోపల ఇండియన్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఏందంటే ఇక్కడ మనకు నువ్వు ఏ స్టేట్ నుండి 12థ్ పాస్ అయితున్నావు, లేకపోతే 12థ్ చదివినావు అని చెప్పి అడుగుతదన్నట్టు. సో ఇక్కడ ఏంది, మీది ఏది స్టేట్ అయితే ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోరి. ఓకేనా. సో ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్ బ్రో. ఎందుకంటే దీన్ని బేస్ చేసుకొనే సో మనకు అంటే నార్మల్‌గా సెలెక్ట్ చేసుకొని తర్వాత మనం ఎప్పుడైతే లైక్ మన కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ లైక్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అప్పుడు కావచ్చు, ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అప్పుడు కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ తెలంగాణ ఆర్ ఏపీ ఏది పెట్టుకున్నా కూడా పెద్ద ప్రాబ్లమ్ అయితే కాదు గానీ, సో చూజ్ ఎక్కడ మీది ఇంటర్మీడియేట్ ఎక్కడ కంప్లీట్ అయితే అది చూజ్ చేసుకోవడానికి ట్రై చేయిరి బ్రో. ఓకేనా. సో మనం ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి స్టేట్ వైస్ సెపరేటే ఉంటది. ఓకేనా. సో ఏ స్టేట్‌ది ఆ స్టేట్ లోపలనే ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది ఎంబీబీఎస్‌కి, బీడీఎస్‌కి సెపరేట్ అయితా ఉంటాయి అన్నట్టు కౌన్సెలింగ్‌లో. అప్పుడు కూడా చేంజ్ చేసుకోవచ్చు. కానీ బెస్ట్ ఏందంటే ఏ స్టేట్‌లో చదివితే ఆ స్టేట్ పెట్టుకుంటే బెస్ట్. ఓకేనా. నా ఒపీనియన్ లోపల. అండ్ ఇక్కడ మీరు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోరి. అండ్ దెన్ దాని తర్వాత కేటగిరీ. సో ఇక్కడ కేటగిరీ లోపల ఏంది కదా అంటే మీరు ఏ కేటగిరీ అని చెప్పి సెలెక్ట్ చేసుకోరి బ్రో. ఓకేనా. సో మీరు కేటగిరీ ఏంటిది అని చెప్పి సెలెక్ట్ చేసుకొని, ఆ కేటగిరీని కన్ఫర్మ్ చేసుకోరి. ఇక్కడ మీ కేటగిరీ లోపల ఏంది కదా అంటే మీరు ఒకవేళ మీరు ఏ కేటగిరీ చూజ్ చేసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. ఓకేనా. సో జనరల్ ఈడబ్ల్యూఎస్ చూజ్ చేసుకుంటారా? జనరల్ చూజ్ చేసుకుంటారా? ఎస్సీ చూజ్ చేసుకుంటారా? ఎస్టీ చూజ్ చేసుకుంటారా? లేకపోతే ఓబీసీ లోపల నాన్ క్రీమీ లేయర్ చూజ్ చేసుకుంటారా అనేది సో లైక్ డిపెండింగ్ అపాన్ యువర్ కేటగిరీ చూజ్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీరు ఏది చూజ్ చేసుకుంటున్నారు అనే దాన్ని బట్టి మనకు నెక్స్ట్ స్టెప్ అయితే ఉంటదన్నట్టు. ఒకవేళ మీరు ఓబీసీని సెలెక్ట్ చేసుకున్నారనుకో, ఓకేనా. సో అదేం అడుగుతది కదా అంటే ఓబీసీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఓబీసీకి సంబంధించి కన్ఫర్మేషన్ చేసుకోవాలి కేటగిరీ అని చెప్పి అడుగుతది. సో దాన్ని కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం అడుగుతది కదా అంటే సో మీ దగ్గర ఒక వాలిడ్ సర్టిఫికేట్ ఉందా అని చెప్పి అడుగుతదన్నట్టు. ఓకేనా. సో ఉంటే యెస్ అని చెప్పి పెట్టాలి. ఓకేనా. లేదు అంటే నో ఐ హావ్ అప్లైడ్ అవైటింగ్ అని చెప్పి పెట్టాలన్నట్టు. సో యెస్ అని పెట్టినా డీటెయిల్స్ అడుగుతది. నో అని పెట్టినా డీటెయిల్స్ అడుగుతది. కాబట్టి మీ దగ్గర డాక్యుమెంట్ ఉన్నప్పుడు మాత్రమే ఓకేనా. సో మీ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్ ఉన్నప్పుడు మాత్రమే యూ హావ్ టు చూస్. ఓకేనా.
కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్ ఉన్నప్పుడు మాత్రమే మీరు కేటగిరీ అయితే చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎస్సీ పెడతారా, ఎస్టీ పెట్టుకుంటారా, ఓబీసీ పెట్టుకుంటారా, లేకపోతే ఈడబ్ల్యూఎస్ పెట్టుకుంటారా, జనరల్ పెట్టుకుంటారా. జనరల్ పెట్టుకుంటే ఏం అడగదు కానీ మీరు ఏది పెట్టుకున్నా కూడా మిగతాది అడుగుతుంది అన్నట్టు. కాబట్టి సో మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునే ముందే మీ కేటగిరీ సర్టిఫికేట్ని దగ్గర పెట్టుకొని ఆన్లైన్ అప్లికేషన్ చేసుకుంటే బెస్ట్. సో ఈ ఓబీసీ ఏదైతే ఉందో ఈ ఓబీసీ అనేది సెంట్రల్ది. ఓకేనా, మన స్టేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది పనిచేయదు. ఓబీసీ సర్టిఫికేటే తీసుకోవాలి బీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో. సో మనకు స్టేట్ లోపల ఏంది కదా అంటే బీసీ ఏ, బి, సి, డి అని చెప్పి ఉంటుంది అన్నట్టు. కానీ సెంట్రల్ విషయానికి వస్తే ఓబీసీ అనే ఉంటుంది. ఓకేనా. సో కాబట్టి ఏంది కదా అంటే స్టేట్ది క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓబీసీ సర్టిఫికేట్ అంటాం దాన్ని. ఓకేనా. సో ఇక్కడ ఏంది కదా అంటే మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని పెట్టండి. నో అని పెట్టినా ఎస్ అని పెట్టినా డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ మీరు నో అని పెట్టిరనుకో, నేను ఓబీసీ ఉంది అని చెప్పి పెట్టిన. ఇక్కడ నో అని పెట్టినాం అనుకో, నో అని పెడితే అప్లికేషన్ చేసిన సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది. అండ్ ఏ రోజు అప్లై చేసినాం అని చెప్పి నెంబర్ అడుగుతుంది. ఓకేనా. అండ్ దాని తర్వాత ఏ అథారిటీ, సో నేమ్ ఆఫ్ ద అథారిటీ వేర్ అప్లైడ్ ఫర్ కేటగిరీ సర్టిఫికేట్, అథారిటీ పేరు ఏందని చెప్పి కూడా అడుగుతుంది అన్నట్టు. కాబట్టి నేను ఏం చేసిన కదా అంటే సైలెంట్ ఇక్కడ ఏది పెట్టకపోయినా తీసుకుంటలేదు. ఓకేనా. సో నెంబర్ అడుగుతుంది. ఓకేనా. సో కేటగిరీ సర్టిఫికేట్కి సంబంధించిన ఐడి కావచ్చు, ఎప్పుడు అప్లై చేసినామని కావచ్చు, ఓకేనా, ఇష్యూ చేసిన డేట్ కావచ్చు, అథారిటీ ఏందని కావచ్చు. నువ్వు ఎస్ అని పెట్టినా డీటెయిల్స్ అడుగుతాను. అప్లికేషన్ నెంబరు ఎస్ అని పెడితే సర్టిఫికేట్ ఐడి అడుగుతుంది. ఓకేనా. ఏ డేట్ రోజు ఇష్యూ అయిందని అడుగుతుంది. అథారిటీ ఏంటి అని అడుగుతుంది. నో అని పెడితే అప్లికేషన్ నెంబర్ కానీ, ఓకేనా, సో ఏ రోజు అప్లై చేసినామని కానీ అండ్ దాంతో పాటుగా సో నేమ్ ఆఫ్ ద అథారిటీ కానీ అడుగుతుంది అన్నట్టు. కాబట్టి సో నేనైతే నో పెట్టేసిన దానికి. సో దట్ మీరు ఒకవేళ మీకు రిజర్వేషన్ కావాలనుకుంటే సో ఎందుకైనా మంచిది. సో మీరు ఆల్రెడీ మీరు అప్లికేషన్ పెట్టుకున్నారు కాబట్టి మీకు నీట్ ఉంటుంది అని చెప్పి తెలుసు కాబట్టి వెయిట్ చేయండి. మహా అంటే 7 days అయితే పడుతుంది కావచ్చు. ఓకేనా. 7 days లోపల ఈ సర్టిఫికేట్లు వస్తాయి కాబట్టి సో ఈ ఓబీసీ సర్టిఫికేట్ కావచ్చు, ఎస్సీ, ఎస్టీ సర్టిఫికేట్లు కావచ్చు, అప్లికేషన్ చేసి పెట్టుకొని తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోరి అని చెప్పి నేను చెప్తా. ఓకేనా. సో అన్నీ ప్రాపర్గా చేసుకోరి, మళ్ళీ ఇట్లాంటి హెడేక్ లేకుండా. ఓకేనా. సో ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టుకొని అప్లికేషన్ పెట్టుకోండి. అండ్ ఇక్కడ ఏంటంటే డయాబెటిక్ అని చెప్పి అడుగుతా అన్నట్టు. సో డయాబెటిక్ అని ఎందుకు అడుగుతుంది అని అంటే ఇక్కడ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి షుగర్ టాబ్లెట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, బనానాస్, యాపిల్స్ ఇవన్నీ కూడా క్యారీ చేయడానికి ఛాన్స్ అయితే ఇస్తారన్నట్టు. ఓకేనా. సో వాళ్ళకేందంటే కొంచెం స్పెషల్‌గా ఇప్పుడు ఎవరైనా షుగర్ పేషెంట్స్ లైక్ ఇప్పుడు ఆన్‌లైన్ అప్లికేషన్ లోపల ఇప్పుడు ఎస్ అని ఉందనుకో. సో ఇట్లా నేను ఆన్‌లైన్ అప్లికేషన్ లోపల ఎస్ అని పెట్టుకున్నా. ఐ యామ్ డయాబెటిక్. సో నేను ఇవి క్యారీ చేయొచ్చు అని చెప్పి మనం మాట్లాడడానికి ఉంటదన్నట్టు. కాబట్టి ఒకవేళ ఉంటే ఎస్ అని లేకపోతే నో అని చెప్పి పెట్టుకోరి. అండ్ మీ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ ఏంది? మీ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్‌కమ్ ఎంత? ఓకేనా. సో మైనారిటీ స్టేటస్ ఉందా? ఎస్సా? నోఆ? ఓకేనా. రెసిడెన్స్ కంట్రీ ఏంది? ఓకేనా. ఎట్లా ప్రిపేర్ అయినావు అని చెప్పి ప్రతీదీ డీటెయిల్‌గా ఉంటది. ఇది మీరు ఎస్సా? నోఆ అంటే మైనారిటీ అయితే ఎస్ ఆర్ నో పెట్టేయరి. ఓకేనా. అండ్ దాంతో పాటు ఇక్కడ నేను చూపెడతా మీకు. అది ఇట్ వాస్ డిలీటెడ్ యాక్చువల్లీ. సో మైనారిటీ అయితే ఎస్ ఆర్ నో పెట్టుర్రి. అండ్ ఫ్యామిలీ ఇన్‌కమ్ అనేది ఎంతుంది అనేది ఒక రేడియస్ ఉంటదన్నట్టు. 1,00,000 to 2,00,000 లేకపోతే 2-3 3-4 అని చెప్పి అది అందులోపల సెలెక్ట్ చేసుకోరి. అండ్ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్‌కమ్ అయిపోయింది. మీరు ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ ఏంది అని చెప్పి సెలెక్ట్ చేసుకోరి. కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ ఏంది అని చెప్పి సెలెక్ట్ చేసుకోరి. అండ్ దాని తర్వాత మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఆన్‌లైనా, ఆఫ్‌లైన్‌లా, కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ అని చెప్పి ఉంటది. సో అది అందులోపల మీరు ఏ మోడ్ అయితే ఆ మోడ్ సెలెక్ట్ చేసుకోండి. దెన్ దాని తర్వాత ట్రెడిషనల్ వేర్. ఓకేనా. సో ట్రెడిషనల్ వేర్ అనేది మీరు వేసుకపోవడానికి రెడీ ఉన్నారా అని చెప్పి అడుగుతదన్నట్టు. సో మీరు ఎస్ అయితే ఎస్ పెట్టండి. నో అయితే నో పెట్టండి. ట్రెడిషనల్ వేర్ అంటే ఏంది మరి అంటే సో ముస్లిమ్స్ ఉంట్రు. ఓకేనా. సో ముస్లిమ్స్‌కి కొంచెం డ్రెస్ అనేది డిఫరెంట్ ఉంటది. ముస్లిం ఫీమేల్స్‌కి. అండ్ వేరే వేరే లైక్ ట్రెడిషనల్ థింగ్స్ ఉంటాయి కదా. సో వాళ్ళ ఏందంటే ట్రెడిషనల్ డ్రెస్‌లు ఉంటాయన్నట్టు. ఇప్పుడు సిక్స్ ఉంట్రు. వాళ్ళకి లైక్ తలపాగా ఉంటది కదా. సో ఏందంటే మీరు ఎస్సా? నో అని ఇక్కడ అడుగుతాదన్నట్టు మనకి. ఓకేనా. ట్రెడిషనల్ వేర్‌లో వెళ్దాం అనుకుంటున్నా అంటే ఎస్సా? నో అంటే సో మీరది కొంచెం ఎస్ అయితే ఎస్ పెట్టండి. నో అయితే నో పెట్టండి. అండ్ దాంతో పాటుగా సో ఈ ట్రెడిషనల్ వేర్ ఏసుకపోయినప్పుడు కొంచెం ముందెళ్ళేలాగా చూసుకోరి. ఓకేనా. సో ఈ డ్రెస్ కోడ్‌కి సంబంధించి డీటెయిల్‌గా మనకి చాప్టర్ 11 లోపల ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేసిర్రు. ఇన్ఫర్మేషన్ బులెటిన్‌లా ఒకసారి చెక్ చేయరి. మీకు ఒక క్లారిటీ అనేది వస్తది. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఏదైతే క్యాప్చా ఉంది కదా, క్యాప్చా అనేది ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అని చెప్పి కొట్టేసేయాలి. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టుడుతోనే మనకి పోర్టల్ అనేది సో ఇట్లా అడుగుతదన్నట్టు. ఓకేనా. సో మీరు ఈ సెక్షన్‌ని కన్ఫర్మ్ చేద్దాం అనుకుంటున్నారా అంటే యెస్ అని చెప్పంటే సో మనకు ఈ సెక్షన్ అనేది
కన్ఫర్మ్ అయిపోతా అన్నట్టు. సో, దెన్ మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అయితది. సో, నెక్స్ట్ పేజ్ లోపల ఏంది కదా అంటే పీడబ్ల్యూడీ అని అడుగుతది. సో, పీడబ్ల్యూడీ అంటే యెస్ అయితే యెస్, నో అయితే నో. ఓకేనా. నువ్వు యెస్ అని పెట్టినావనుకో పీడబ్ల్యూడీకి సంబంధించి, పీడబ్ల్యూడీకి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతది. సో, ఏం డీటెయిల్స్ అడుగుతది మరి పీడబ్ల్యూడీకి సంబంధించి అంటే, మీ నేమ్ చూపెడతది. మీ డేట్ ఆఫ్ బర్త్ చూపెడతది. ఓకేనా. మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్ చూపెడతది. తర్వాత నీకు యూడీఐడీ కార్డ్ ఉందా అని అడుగుతా అన్నట్టు. యూడీఐడీ కార్డ్ గాని, కార్డ్ నంబర్ గాని. ఓకేనా. లేకపోతే నీకు డిజబిలిటీ సర్టిఫికేట్ ఉందా అని చెప్పి అడుగుతది. సో, యూడీఐడీ అంటే యూనిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డ్ అంటాం. సో, అది పీడబ్ల్యూడీ వాళ్ళకి తెలుసన్నట్టు. సో, వాళ్ళ దగ్గర ఉంటే అది డీటెయిల్స్ ఇయ్యొచ్చు. లేదు అంటే సదరన్ సర్టిఫికేట్ అవి ఉంటాయి కదా! ఆ నంబర్స్ కూడా మనం ఇయ్యొచ్చన్నట్టు. సో, యెస్ పెట్టి సో, ఆ నంబర్స్ అడుగుతది. యెస్ పెట్టుడుతోటి ఆ నంబర్స్ ఇచ్చేస్తే సరిపోతదన్నట్టు. ఓకేనా. లేదు అన్నావనుకో, నేను ఇక్కడ లేదు అని చెప్పి పెట్టినా. లేదు అని చెప్పి పెడితే ఏమి అడగదన్నట్టు. ఓకేనా. సేవ్ చేద్దాం అనుకుంటున్నావా అంటే, కన్ఫర్మ్ చేద్దాం అనుకుంటున్నావా అంటే, యెస్ చేసి నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేసేతోటి మనకేందంటే, సో, ఇక్కడేందంటే మనకు ఐడెంటిటీ డీటెయిల్స్ అని చెప్పి కొత్త పేజ్ ఏమి ఓపెన్ అయితలేదు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ లోపల. యాక్చువల్‌గా ఏందంటే మన ఇన్ఫర్మేషన్ బులెటిన్ లోపల ఏందంటే, వాళ్ళు ఏదైనా ఒక ఐడెంటిటీ ప్రూఫ్‌ని సెలెక్ట్ చేసుకో. దాని తర్వాత అది ఇది అన్నారు గానీ అదేం లేదన్నట్టు. ఓకేనా. సో, మనకేంది కదా అంటే ఆధార్ డీటెయిల్సే డైరెక్ట్ ఓపెన్ అయితుంది. ఓకేనా. డిజబిలిటీకి సంబంధించిన దాని తర్వాత నెక్స్ట్ డైరెక్ట్ ఆధారే ఓపెన్ అయితుంది. సో, ఆధార్ డీటెయిల్సే ఇయ్యమంటుందన్నట్టు డైరెక్ట్‌గా. సో, ఆధార్ డీటెయిల్స్ లోపల ఇక్కడ ఏంది కదా అంటే అప్లికేషన్ నంబరు మనది చూపెడతది. ఏ అప్లికేషన్ నంబరు నీట్ యూజీ 2026కి సంబంధించింది. అండ్ దెన్ మీ నేమ్ చూపెడతది. మీ జెండర్ చూపెడతది. ఓకేనా. మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది చూపెడతది. అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే ఇక్కడ సో, ఆధార్‌కి సంబంధించి నేను అగ్రీ చేస్తున్నా అనేది ఉంటదన్నట్టు. దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. సెలెక్ట్ చేసుకుంటే మనకి ఏమైతది కదా అంటే ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతది. ఓకేనా. సో, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇయ్యడానికి నేను రెడీగా ఉన్నా అనేది వాలంటరీగా నేను అగ్రీ చేస్తున్నా అనేది ఉంటదన్నట్టు. సో, దీని మీద మనం ప్రెస్ చేస్తుంటే మనకు ఆధార్ కార్డ్ నంబర్ అడుగుతది. ఆధార్ కార్డ్ నంబర్ కన్ఫర్మ్ చేయమంటదన్నట్టు. సో, ఆధార్ కార్డ్ నంబరు అండ్ మనం ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఆధార్ కార్డ్ నంబర్ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని ఏం చేస్తారు కదా అంటే, సో, మన ఐడెంటిఫికేషన్‌ని కన్ఫర్మ్ చేస్తారన్నట్టు. ఓకేనా. మన ఐడెంటిటీని కన్ఫర్మ్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, మన ఆధార్ నంబర్ అనేది 2 టైమ్స్ ఇచ్చి ఇక్కడ మనం ఏం చేయాల్సి ఉంటది కదా అంటే, సో, క్యాప్చా అనేది ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాల్సి ఉంటదన్నట్టు. సబ్మిట్ కొట్టుడుతోటే మనకు సో, ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు సబ్మిట్ ఆధార్ డీటెయిల్స్ అంటే ఓకే కొట్టాలి. ఓకేనా. మన ఆధార్ డీటెయిల్స్ సబ్మిట్ చేయడానికి రెడీగా ఉన్నాం అని చెప్పి ఓకే కొట్టుడుతోటే పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా. సో, మనకు ఏదైతే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఉంటదో, ఓకేనా. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఏదైతే ఉంటదో ఆ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తది. ఓకేనా. సో, ఈ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కొచ్చిన ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాల్సి ఉంటది. సబ్మిట్ కొట్టుడుతోటే మనకి సో, మన డీటెయిల్స్ అనేది చూపెడతదన్నట్టు. ఓకేనా. సో, మనం ఇక్కడ మన ఓటీపీ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాల్సి ఉంటది. సబ్మిట్ కొట్టుడుతోటే సో, ఫర్దర్‌గా ప్రొసీడ్ కావడానికి మీకు ఓకేనా అంటే మనం ఓకే కొడతాం. ఓకే కొట్టుతోటే మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. సో, ఏమని చూపెడతది కదా అంటే యువర్ ఐడెంటిటీ హాస్ బీన్ సక్సెస్‌ఫుల్లీ వెరిఫైడ్ విత్ ఆధార్. ఆధార్ తోటి మన ఐడెంటిటీ ఏదైతే ఉందో సక్సెస్‌ఫుల్‌గా వెరిఫై చేసినాం అని చెప్పి చూపెడతదన్నట్టు. ఓకేనా. సో, చూపెట్టుడుతోటి ఇక్కడ ఏందంటే మీ ఫోటో చూపెడతది. మీ ఆధార్ కార్డ్ నంబర్ చూపెడతది. అండ్ మీ నేమ్ ఏంటిదనేది చూపెడతది. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్, మీ స్టేట్ ఏంటిది యాస్ పర్ ఆధార్, మీ డిస్ట్రిక్ట్ ఏంటిది అని చెప్పి చూపెడతది. అండ్ సో, మన డిస్ట్రిక్ట్ అంటే ఆధార్ కార్డ్ లోపల ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా చూపెడతదన్నట్టు. ఓకేనా. సో, మీ విలేజ్ ఏంది అని చెప్పి ప్రతీది కూడా మనకు చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. ఇంటి అడ్రెస్‌తో సహా ప్రతీది కూడా చూపెడతది. ఓకేనా. సో, ఇవి అన్నీ మనం చూసుకున్న తర్వాత మన ఆధార్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఏమైతది అంటే మన ఆధార్ డీటెయిల్స్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ఫెచ్ అయితాయి. ఓకేనా. సో, ఇది ఏందంటే సక్సెస్‌ఫుల్‌గా వెరిఫై చేస్తారన్నట్టు. వెరిఫై చేసుడుతోటే మనం ఏం చేయాలి అంటే నెక్స్ట్ అనేది కొట్టాల్సి ఉంటది. ఓకేనా. వెరిఫై అయిపోవుడుతోటే. దెన్ నెక్స్ట్ మనకు ఇట్లా అయితే పోర్టల్ చూపెడతా అన్నట్టు. ఇందులోపల ఏందంటే ఆధార్ ఐడీ ఉందా అని అడుగుతది. ఓకేనా. సో, ఆపార్ ఐడీ అనేది ఉందా అని చెప్పి అడుగుతది. ఒకవేళ ఉంటే యెస్ అని చెప్పి, లేకపోతే నో అని చెప్పి పెట్టుర్రి. ఒకవేళ ఉంది యెస్ అని పెట్టిర్రనుకో, యెస్ అని పెడితే ఆపార్ ఐడీ నంబర్ అడుగుతది. ఓకేనా. సో, ఆపార్ ఐడీ ఉందా లేదా అని చెప్పి అంటే, సో, నువ్వు యెస్ అని చెప్పి సబ్మిట్ చేసినావనుకో, యెస్ అని చెప్పి సబ్మిట్ చేసినప్పుడు ఏం అడిగింది కదా అంటే, సో, నీ అప్లికేషన్ నంబర్ ఓకేనా. సో, ఏంటిది నీట్ యూజీ 2026 సంబంధించిన అప్లికేషన్ నంబరు, క్యాండిడేట్ నేము, జెండర్ ఇవి చూపెట్టింది. డేట్ ఆఫ్ బర్త్ చూపెట్టింది. ఇక్కడ ఏందంటే మనకు స్పెషల్‌గా ఇక్కడ కింద ఏందంటే ఆపార్ ఐడీ అడిగిందన్నట్టు. సో, ఈ ఆపార్ ఐడీ నువ్వేం చేయాలి కదా అంటే కన్ఫర్మ్ చేయాలి. ఓకేనా. సో, ఇయ్యాల్సి ఉంటది. కన్ఫర్మ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఒకసారి 2 సార్లు ఈ ఆపార్ ఐడీని ఇచ్చి
సబ్మిట్ అండ్ నెక్స్ట్ కొట్టాల్సి ఉంటుంది. లేదు నీ దగ్గర ఆఫర్ ఐడి లేదనుకో, ఆఫర్ ఐడి లేదు అని చెప్పి పెట్టేసినా ఏం కాదన్నట్టు. ఓకేనా. సో దెన్ దాని తర్వాత నేనేం చేసిన కదా అంటే ఆఫర్ ఐడి లేదని చెప్పి పెట్టిన, లేదని చెప్పి నెక్స్ట్ కొట్టిన. కానీ ఎవరైతే లైక్ పక్కాగా ఓకేనా, సో రాద్దాం అనుకుంటారో ఆఫర్ ఐడిని క్రియేట్ చేసుకొని మనకు ఆఫర్ ఐడి అనేది ఈజీగానే క్రియేట్ అవుతుంది ఒక 5-10 మినిట్స్ లోపల. సో ఆఫర్ ఐడిని క్రియేట్ చేసుకొని ఇచ్చేయండి. ఓకేనా. ఫర్దర్గా మనకి ఎట్లాంటి ప్రాబ్లంలు అయితే ఉండే అన్నట్టు. ఓకేనా. సో మనం లాంగ్ టర్మ్లో చూడాల్సి ఉంటుంది. అండ్ సో ఇక్కడ మనం చూసుకుంటే మనం ఇప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది అంటే మెయిన్ థింగ్ ఎగ్జామ్ సెలెక్షన్. ఓకేనా. సో ఎగ్జామ్ సెంటర్ సెలెక్షన్ అన్నట్టు ఇది. సో ఇది ఎట్లా వచ్చింది కదా అంటే సో మన పర్మనెంట్ అడ్రస్ అండ్ దాని తర్వాత ప్రజెంట్ అడ్రస్ని బేస్ చేసుకొని ఈ ఎగ్జామ్ సెంటర్స్ అయితే వస్తాయి అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అని చెప్పి ఉంటుంది సెలెక్ట్ ఫర్ ఎగ్జామ్ మీద. అండ్ ఇక్కడ ఏంటంటే లాంగ్వేజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లాంగ్వేజ్ లోపల సో మనకు డిఫరెంట్ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి అన్నట్టు. మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగా ఒక 13 లాంగ్వేజెస్ ఉంటాయి. అందులోపల ఏ లాంగ్వేజ్ కావాలో ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే సో ఈ ఎగ్జామినేషన్ సిటీ ప్రిఫరెన్స్, ఎగ్జాము ఫస్ట్ నీకు ఏ సిటీలో రాయాలనిపిస్తుంది, సెకండ్ ఏ సిటీ, థర్డ్ ఏ సిటీ, ఏ స్టేట్ అని చెప్పి ఉందన్నట్టు. సో ఇక్కడ ఏంటంటే మీకు ఏ స్టేట్లో కావాలి, ఏ సిటీలో కావాలి అనేది డిఫాల్ట్‌గా మీరిచ్చిన ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్‌ని బేస్ చేసుకొని వస్తది. మీరు ప్రజెంట్ అడ్రస్ ఏది ఇత్తార్రు, పర్మనెంట్ అడ్రస్ ఏది ఇస్తున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని డిఫాల్ట్‌గా మనకిక్కడ ఆప్షన్స్ అయితే చూపెడుతది. సో అది తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు. ఓకేనా. సో మీరు ఇచ్చే అడ్రస్‌ని బట్టి ఉంటది. సో తెలంగాణ అయితే తెలంగాణ లోపల ఉన్న డిఫరెంట్ ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇక్కడ చూపెడతాదన్నట్టు మనకి. సో ఏపీ అయితే ఏపీ లోపల ఉన్న డిఫరెంట్ ఎగ్జామ్ సెంటర్స్ చూపెడతది. సో మీరు సెలెక్ట్ చేసుకొని ఓకేనా. సో మీరు అనుకున్న ఏరియాని సెలెక్ట్ చేసుకొని మీరైతే లైక్ ఫస్ట్ మీరు అనుకున్న స్టేట్‌ని సెలెక్ట్ చేసుకొని మీరు అనుకున్న ఏరియాని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేనేం చేసినా కదా అంటే తెలంగాణ సెలెక్ట్ చేసుకున్నా. ఓకేనా. సో నాకు మొత్తం నేను ఇచ్చిన అడ్రస్ ప్రకారం డిఫాల్ట్‌గా నాకు తెలంగాణనే వచ్చిందన్నట్టు. సో దట్ నేను ఇక్కడ ఏం చేసినా కదా అంటే తెలంగాణ సెలెక్ట్ చేసుకున్నా, తెలంగాణ సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత నాకు ఇక్కడ ఆదిలాబాద్, భూపాలపల్లి, హైదరాబాద్, గద్వాల్, హయత్‌నగర్, జగిత్యాల ఇట్లా చూపెట్టిందన్నట్టు. సో నేను ఇందులో ఏం చేసినా కదా అంటే హైదరాబాద్, సికింద్రాబాద్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. ఓకేనా. సో అట్లా మనం డిఫాల్ట్‌గా ఏదైతే స్టేట్ వస్తో ఆ స్టేట్ లోపల మనకు దగ్గర ఏది ఉంటదో ఎగ్జామినేషన్ సెంటర్ అది సెలెక్ట్ చేసుకుంటే మనం ఈజీగా రీచ్ కావడానికి ఉంటదన్నట్టు. సో మనకు మధ్యాహ్నం 2 గంటలకెళ్ళి ఎగ్జామ్ ఉంటది. కానీ కొంచెం ప్రాసెస్ అవి ఇవి ఉంటాయి కాబట్టి మనం ఇంకా ఎర్లీగా ఎళ్తే బెస్ట్ ఉంటదన్నట్టు. ఓకేనా. దగ్గర సెంటర్‌లు ఉన్నాయనుకో ఈజీగా ఎళ్లి ఫ్రీగా ఎగ్జామ్ అయితే రాయొచ్చు. ఓకేనా. లేదు నేను దూరమే పోతా అనుకుంటే మాత్రం ఇబ్బంది అయితది చూసుకోరి. అండ్ ఫాదర్ ఆర్ గార్డియన్ ఆక్యుపేషన్ ఏంది, ఫాదర్ క్వాలిఫికేషన్ ఏంది, మదర్ ఆక్యుపేషన్ ఏంది, మదర్ క్వాలిఫికేషన్ ఏంది అని చెప్పి సో ఒక 4 పాయింట్లు అయితే ఉన్నాయి. అవి ఇచ్చేసేయాల్సి ఉంటది. దాని తర్వాత ఇక్కడ క్యాప్చా ఏదైతే ఉందో క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలి. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టుడుతోటి మనకి పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. ఓకేనా. సో సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టుడుతోటే సో మనకేందంటే సేవ్ అండ్ నెక్స్ట్ అనుడుతోటే సో డూ యూ వాంట్ టు సబ్మిట్ అంటది. యెస్ అని కొట్టి మనకు నెక్స్ట్ పోర్టల్ అయితే ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. సో ఇక్కడ ఏంది కదా అంటే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ రిజిస్టర్ చేసుకోవాలి మనం. ఈ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలి మరంటే మనకిక్కడ ఏదైతే 10థ్ ఆర్ ఈక్వాలెంట్ ఉందో వాటి మార్క్ షీట్‌ని బేస్ చేసుకొని ఓకేనా. ఎస్ఎస్‌సి మెమోని బేస్ చేసుకొని, ఇంటర్ మెమోని బేస్ చేసుకొని 10థ్‌ది అండ్ దాంతో పాటు ఇంటర్ డీటెయిల్స్ అయితే ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో మనం ఇక్కడ ఏం చేయాల్సి ఉంటది అంటే పాస్ అయినవా అని అడుగుతానట్టు. పాస్డ్ అని చెప్పి ఉంటది. పాస్డ్ అని చెప్పి ఇచ్చేసేయాలి. సో ఏ ఇయర్‌లో పాస్ అయినావు అని చెప్పి ఉంటది. అది ఇచ్చేసేయాల్సి ఉంటది. తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఏంటిది అని చెప్పి సో ఉంటదన్నట్టు. సో క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనేది ఇచ్చేసేయాల్సి ఉంటది. అండ్ ఆఫ్టర్ దట్ అంటే ప్లేస్ ఆఫ్ స్కూల్ ఓకేనా. సో ప్లేస్ ఆఫ్ స్కూల్ ఇక్కడ మీరు చూసుకుంటే సో ఎగ్జామినేషన్ స్టేటస్ అనేది పాస్. అండ్ దెన్ దాని తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఇయర్స్ చూపెడుతది. 25, 24, 23, 22 ఓకేనా. 21, 20 అని చెప్పి. అండ్ దెన్ సో క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఏంటిది అని అంటే 10థ్ ఆర్ ఈక్వాలెంట్. సో నువ్వు ఏ ప్లేస్‌లో చదివినావు రూరల్, అర్బన్ అంటే సిటీ అయితే సిటీ, రూరల్. సో సిటీ అయితే అర్బన్ ఓకేనా. విలేజ్ అయితే రూరల్. అండ్ దెన్ దాని తర్వాత స్కూల్ ఏంటిది గవర్నమెంటా, ప్రైవేటా, గవర్నమెంట్ ఎయిడెడా, ప్రైవేట్ ఎయిడెడా, ఏకలవ్యనా, గురుకులనా సంథింగ్ చూపెడతాయి. అందులోపల మీది ఏ స్కూల్ అయితే ఆ స్కూల్ పెట్టుకోరి. అదర్స్ అయితే అదర్స్ పెట్టుకోరి. అండ్ దెన్ దాని తర్వాత ఏందంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ స్టేట్ ఓకేనా. సో మీది ఏ స్టేట్ అయితే అది. తెలంగాణ అయితే తెలంగాణ పెట్టుకోరి. ఏపీ అయితే ఏపీ పెట్టుకోరి. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డిస్ట్రిక్ట్. ఏ డిస్ట్రిక్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనేది
ఇచ్చేయాల్సి ఉంటదన్నట్టు ఇక్కడ. ఓకేనా. సో, మన తెలంగాణ లోపల ఏ డిస్ట్రిక్ట్ అనేది డిస్ట్రిక్ట్స్ చూపెడితే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఏ బోర్డ్ తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషనే. సో, మనది ఎవరిదైనా ఏపీ ఉందనుకో బిఫోర్ 2014 వాళ్ళది ఏపీ ఉంటది. సో, ఒకవేళ ఏపీ వాళ్ళుంటే ఏపీ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకోరి. ఓకేనా. సో, మీ ఎస్ఎస్‌సి మార్క్స్ మెమో మీద ఉంటదన్నట్టు. ఏ బోర్డు అని చెప్పి, ఏ ఇయర్ అని చెప్పి, ఏ స్కూల్ అని చెప్పి. ఓకేనా. అది సెలెక్ట్ చేసుకోరి. అండ్ దెన్ రిజల్ట్ మోడ్. ఈ రిజల్ట్ మోడ్ లోపల ఏంది కదా అంటే ఇక్కడ మీరు చూసుకోవాలి. మార్క్సా? ఓకేనా. లేకపోతే సీజీపీఏనా? సీజీపీఏనా లేకపోతే మార్క్సా అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, జీపీఏ అయినోళ్ళు ఏం చేయాల్సి ఉంటది, మార్క్స్ అయినోళ్ళు ఏం చేయాల్సి ఉంటదంటే జీపీఏ అయినోళ్ళు జీపీఏ సెలెక్ట్ చేసుకొని మాక్సిమం జీపీఏ ఎంత, ఎంతొచ్చింది అన్నది ఎంటర్ ఇయ్యాలి. మార్క్స్ అయినోళ్ళు మాక్సిమం మార్క్స్ ఎంత, ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది ఎంటర్ ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, సర్టిఫికేట్ అప్‌లోడ్ చేసేటప్పుడు ఎస్ఎస్‌సి మెమోకి సంబంధించి ఫ్రంట్ అండ్ దాంతో పాటుగా బ్యాక్ అనేది ఎంటర్ ఇయ్యాలి. ఎస్ఎస్‌సి మెమో మాత్రమే. ఓకేనా. సో, ఫ్రంట్, బ్యాక్ ఎంటర్ ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఎందుకంటే సో, సీజీపీఏ కన్వర్షన్ సర్టిఫికేట్ అని చెప్పి మనకిక్కడ అడిగిర్రన్నట్టు ఇన్‌స్ట్రక్షన్స్ లోపల. కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటది కదా అంటే ఈక్వాలెంటే కదా. ఓకేనా. సో, సింపుల్లీ ఎస్ఎస్‌సి మెమో ఏదైతే ఉందో ఫ్రంట్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. బ్యాక్ అనేది అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. తర్వాత కాలేజ్ నేమ్ ఏంటిది అని చెప్పి ఇయ్యాల్సి ఉంటది. మీ రూల్ నంబర్ ఎంత అని చెప్పి రూల్ నంబర్ ఇయ్యాల్సి ఉంటది. తర్వాత కాలేజ్ పిన్ కోడ్ ఏంటిది అని చెప్పి పిన్ కోడ్ అయితే ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. సో, ఇక్కడ నేను ఇచ్చిన కదా సీజీపీఏ అని చెప్పి. సో, ఈ సీజీపీఏ లోపల మాక్సిమం గ్రేడ్ పాయింట్స్ ఎంత 10. ఎంతొచ్చినాయి? 9.5 వచ్చినాయి. అండ్ దెన్ సీజీపీఏ లోపల 9.5 జీపీఏ లోపల ఉందన్నట్టు. ఓకేనా. సో, ఆటోమేటిక్‌గా అదే వస్తది. ఓకేనా. మాక్సిమం పాయింట్స్ అన్నీ ఎంతొచ్చినాయి అనేది ఇస్తే ఆటోమేటిక్‌గా ఇక్కడ సీజీపీఏ కింద కాలిక్యులేట్ అయిపోతదన్నట్టు. అండ్ మార్క్స్ ఉన్నోళ్ళు మాక్సిమం మార్క్స్ ఎంత ఇచ్చేసేయండి. అండ్ దాని తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఇచ్చేసేయండి. సో, దాన్ని బట్టి మనకు పర్సెంటేజ్ అనేది వస్తదన్నట్టు. ఓకేనా. సో, మీ మార్క్స్ ఉంటే మార్క్స్, లేకపోతే సీజీపీఏ ఉంటే సీజీపీఏ ఇయ్యిర్రి. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే 12థ్ డీటెయిల్స్. ఈ 12థ్ డీటెయిల్స్ విషయానికొస్తే 12థ్ డీటెయిల్స్ లోపల ఒక చిన్న థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటదన్నట్టు. ఇక్కడ ఎస్ఎస్‌సి పాస్ లైక్ 12థ్ ఆర్ ఈక్వాలెంట్ పాస్ టైప్ ఏందని చెప్పి అడుగుతది. సో, ఈ పాస్ టైప్ లోపల మీరేందంటే మీది ఏ పాస్ ఎట్లా పాస్ అయ్యారనేది ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. పాస్ అయితే పాస్డ్ అని చెప్పి ఇయ్యిర్రి. లేదు చదువుతున్నారు అంటే అపియరింగ్ అని ఉంటదన్నట్టు. అపియరింగ్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా అపియరింగ్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనేది కోడ్ 3. ఓకేనా. సో, ఇక్కడ మనకేందంటే కోడ్ 1, కోడ్ 2, కోడ్ 3, కోడ్ 4 అని ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మనకు సో, ఇక్కడేందంటే కోడ్ 1, కోడ్ 2, కోడ్ 3 అట్లుంటది. సో, దాన్ని బేస్ చేసుకొని మీరు ఏ కోడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఏ కోడ్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి బ్రో అనే విషయానికొస్తే, సో, మనకిప్పుడు ఎవరైతే ఫ్రెష్ అప్లికేషన్ చేసుకుంటారో ఓకేనా. సో, ఫ్రెష్ అప్లికేషన్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు అపియరింగ్ కదా, వాళ్ళది కోడ్ 1. అండ్ దాని తర్వాత ఎవరైతే డ్రాప్ తీసుకుంటూ ఇష్టమో డ్రాప్ తీసుకున్నోళ్ళది కోడ్ 2 అయితది. ఓకేనా. సో, ఫ్రెష్ అప్లికేషన్ వాళ్ళది కోడ్ 1, డ్రాప్ తీసుకున్నోళ్ళది కోడ్ 2 అయితది. అండ్ దెన్ ఈ కోడ్ 3 అనేది మనకు అవసరం లేదు. కోడ్ 3ని పక్కకు పెడదాం. అండ్ కోడ్ 4 విషయానికొస్తే కోడ్ 4 ఎవరైతే ఆల్రెడీ ఎంబీబీఎస్, బీడీఎస్ లోపల జాయిన్ అయ్యి అటెంప్ట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి సంబంధించి. అండ్ కోడ్ 5 విషయానికొస్తే కోడ్ 5 ఎవరైతే డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఆల్రెడీ డిగ్రీ లోపల బయోటెక్నాలజీ గాని, బయాలజీ ఉండి జాయిన్ అయ్యి ఇప్పుడు నీట్ అటెంప్ట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళది కోడ్ 5. ఓకేనా. అండ్ దాని తర్వాత కోడ్ 6 విషయానికొస్తే ఎవరైతే ఆల్రెడీ డిగ్రీ పాస్ అయిపోయారో వాళ్ళది కోడ్ 6. అండ్ కోడ్ 7 విషయానికొస్తే ఎవరైతే అదర్ దాన్ ఇండియా లోపల ఓకేనా. సో, అబ్రాడ్ లోపల చదివి ఇండియాకి ఈక్వాలెంట్‌గా ఉందనుకో, సో, లైక్ బయాలజీ గాని, ఫిజిక్స్, కెమిస్ట్రీ గాని, బయోటెక్నాలజీ గాని ఉండి నీట్ రాద్దాం అనుకుంటే అదర్ స్టేట్ వాళ్ళకి కోడ్ 7 అన్నట్టు. ఓకేనా. సో, ఇందులోపల మీకు ఏ కోడ్ సెట్ అయితది అని చెప్పి ఆ కోడ్‌ని మీరు సెలెక్ట్ చేసుకోరి. దెన్ దాని తర్వాత మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనోళ్ళేందంటే ఐదర్ కోడ్ 1 అన్న అయితది, లేకపోతే కోడ్ 2 అన్న అయితది. ఓకేనా. ఫ్రెష్ అప్లికేషన్ అన్న అయితది, లేకపోతే డ్రాప్ ఉన్నోళ్ళన్నా అయితదన్నట్టు. ఓకేనా. సో, రేర్ కేసెస్ లోపల మళ్ళీ అటెంప్ట్ చేయడం లాంటివి ఉంటాయన్నట్టు. సో, అది. అండ్ దెన్ దాని తర్వాత ప్లేస్ ఆఫ్ స్టడీ. ఓకేనా. సో, ప్లేస్ ఆఫ్ స్టడీ అర్బనా, రూరలా అని చెప్పి సెలెక్ట్ చేసుకోరి. ప్రైవేటా, గవర్నమెంటా అని చెప్పి ప్రైవేట్ అన్ఎయిడెడ్ అని ఉంది. ప్రైవేట్ అన్ఎయిడెడ్ సెలెక్ట్ చేసేసుకున్నాను నేను. గవర్నమెంట్, ప్రైవేట్ అనే సో, ఉంటాయన్నట్టు. సో, అందులోపల ఏందంటే మీది ఏదనేది సెలెక్ట్ చేసుకోరి. అండ్ దెన్ దాని తర్వాత సో, ఎగ్జామినేషన్ స్టేట్ ఏంది అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, తెలంగాణ అయితే తెలంగాణ, ఏపీ అయితే ఏపీ. అండ్ ఎగ్జామినేషన్ డిస్ట్రిక్ట్ ఏంది అని చెప్పి అండ్ బోర్డ్ ఏంటిది అని చెప్పి. ఓకేనా. టీఎస్‌బిఐఈ అనేది తెలంగాణ వాళ్ళ బోర్డు. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అని చెప్పి. అండ్ పర్సెంటేజ్ విషయానికొస్తే లైక్ మార్క్స్ విషయానికొస్తే సీజీపీఏనా పర్సెంటేజా అంటే పర్సెంటేజ్.
ఓకేనా. సో, ఎన్ని మార్కులు? 1000 మార్క్స్. 1000 మార్క్స్‌కి ఎన్నొచ్చినాయి? 874 87.40% అన్నట్టు. తర్వాత కాలేజ్ పిన్ కోడ్ ఇక్కడ ఇచ్చినాం. రోల్ నంబర్ అనేది ఇచ్చినాం అన్నట్టు ఇంటర్మీడియేట్‌ది ఇక్కడ. అండ్ దెన్ కాలేజ్ అడ్రెస్ అనేది ఇచ్చినాం. దెన్ దాని తర్వాత కాలేజ్ నేమ్ ఆర్ అడ్రెస్ ఇస్తే సరిపోతది అక్కడ. అండ్ దెన్ దాని తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేసినాం. దాని తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనేది కొట్టినాం అన్నట్టు. సో, సేవ్ అండ్ నెక్స్ట్ అని అనేది నెక్స్ట్ డూ యూ వాంట్ టు సబ్మిట్ దిస్ అని అడుగుతది. సో దట్ మనం దీన్ని సబ్మిట్ చేసేయాలి. ఓకేనా. సబ్మిట్ చేసేతోటే మనకు పోర్టల్ అయితే ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా. సో, ఏమని అడుగుతది అంటే అడిషనల్ డీటెయిల్స్ అడుగుతది ఇప్పుడు. ఈ అడిషనల్ డీటెయిల్స్ లోపల మీరు ట్విన్సా అని అడుగుతది. ఒకవేళ మీరు యెస్ అని పెట్టిరనుకో, ఒకవేళ యెస్ అని పెడితే సో, ట్విన్స్ ఉంటే యెస్ అని పెట్టరు. యెస్ అని పెడితే సో, వాళ్ళ రూల్ నంబర్ ఏంటిది? ఓకేనా. సో, వాళ్ళ బోర్డ్ ఏంటిది? ఓకేనా. సో, వాళ్ళ రోల్ నంబర్ ఏంటిది? 10థ్ క్లాస్ సంబంధించింది. వాళ్ళ 10థ్ క్లాస్ ఏ బోర్డ్ అని చెప్పి అడుగుతది. సో, ఆ డీటెయిల్స్ ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మీరు ఒకవేళ ఇద్దరు ట్విన్స్ ఉండి ఒకటేసారి ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకొని 2026 లోపల నీట్ అపియర్ చేస్తే మాత్రం ట్విన్స్ అయితే మాత్రం సో, మనకు ఆ రికగ్నైజేషన్ ఇబ్బందులు కావద్దు కదా! కాబట్టి రూల్ నంబర్ అడుగుతారు ఎస్ఎస్‌సిది అండ్ ఎస్ఎస్‌సి బోర్డ్ అడుగుతారన్నట్టు. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత సో, మనకి ఇంకొన్ని అడిషనల్ డీటెయిల్స్ అయితే అడుగుతారన్నట్టు. సో, ఇప్పటివరకు ఎప్పుడైనా నీట్ రాసినావా అని చెప్పి, సో, నీ ప్లేస్ ఆఫ్ బర్త్ ఏంది? సో, ఏ స్టేట్‌లో పుట్టినావు? ఓకేనా. ఏ డిస్ట్రిక్ట్‌లో పుట్టినావు అని చెప్పి అడుగుతారన్నట్టు. ప్లేస్ ఆఫ్ డిస్ట్రిక్ట్, ప్లేస్ ఆఫ్ ఏది స్టేట్, ఓకేనా. ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్యాప్చా ఉంది. క్యాప్చా ఇచ్చి సేవ్ అండ్ నెక్స్ట్ అని కొట్టుడుతోటే మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. ఓకేనా. సో, సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టుడుతోటే మనకి పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. మీరు ట్విన్ యెస్ అని పెడితేనేమో ఇవి చూపెడతది. ఓకేనా. మీరు ట్విన్‌ది నో అని పెడితే మనకి ఏం డీటెయిల్స్ అయితే చూపియదన్నట్టు. ఓకేనా. సో, ఎవరి డీటెయిల్స్ అడగది. ఒకవేళ ట్విన్ యెస్ అని పెడితేనే మీ ట్విన్ వాళ్ళది రూల్ నంబరు ఎస్ఎస్‌సిది అండ్ దాంతో పాటుగా ఎస్ఎస్‌సికి సంబంధించిన బోర్డ్ అడుగుతదన్నట్టు. నో అని పెట్టిరనుకో సింపుల్‌గా అడిషనల్ డీటెయిల్స్ లోపల నువ్వు ఇంతకుముందు నీట్ రాసినావా అండ్ దాంతో పాటుగా మీ ప్లేస్ ఆఫ్ బర్త్ ఏంది అని చెప్పి డీటెయిల్స్ అయితే చూపెడతదన్నట్టు. సేవ్ అండ్ నెక్స్ట్ అని కొట్టుడుతోటే మనకు నెక్స్ట్ అయితే ఓపెన్ అయిపోతది. ఓకేనా. సో, యెస్ కొట్టాలి. నెక్స్ట్ పేజ్ అనేది మనకి ఇట్లా ఓపెన్ అయితది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఎమర్జెన్సీ కోసం కొన్ని కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే అడుగుతదన్నట్టు. సో, ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ అని చెప్పి. ఈ ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ లోపల నేను ఈ ఇండియా అని సెలెక్ట్ చేసుకున్నా. అండ్ దాని తర్వాత మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రెస్ అడిగింది. అండ్ ఈ మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రెస్ అనేది ఇచ్చేసిన. అండ్ ఈ మొబైల్ నంబర్‌కి, ఈ ఈమెయిల్ అడ్రెస్‌కి ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ కింద పేరెంట్ ఆర్ గార్డియన్ కింద ఓటీపీస్ వస్తాయి. ఓకేనా. వెరిఫై చేయాల్సి ఉంటదన్నమాట ఆ ఓటీపీని. కాబట్టి వర్కింగ్ మొబైల్ నంబర్, వర్కింగ్ ఈమెయిల్ అడ్రెస్ మీ ఫ్రెండ్‌దా, లేకపోతే మీ బ్రదర్‌దా, మీ మదర్‌దా, మీ ఫాదర్‌దా ఇచ్చేసేయాలి. ఓకేనా. సో, ఇచ్చిన తర్వాత మనకేందంటే ఓటీపీలొస్తాయి. ఓకేనా. సో, ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత క్యాప్చా కొట్టాల్సి ఉంటదన్నట్టు. గెట్ ఓటీపీ అనుడుతోటే ఓటీపీలొస్తాయి. ఓకేనా. సో, ఓటీపీ అనేది సెండ్ అయితదన్నట్టు. సెండ్ అవుడుతోటే మనం ఏం చేయాల్సి ఉంటదంటే ఓటీపీలొచ్చుడుతోటే ఈ ఓటీపీలనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకేనా. సో, మొబైల్ నంబర్‌కొచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి. అండ్ దాంతో పాటుగా ఈమెయిల్‌కొచ్చిన ఓటీపీ అనేది ఎంటర్ చేసి వెరిఫై అండ్ నెక్స్ట్ అనేది కొట్టాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, నేను ఈ అప్లికేషన్ చేసే టైంలో ఏమైంది కదా అంటే సైట్ అనేది టెంపరర్లీ అన్‌అవైలబుల్ అయిందన్నట్టు. ఒక 15 నిమిషాలు కనపడలే. సో, ఏమైతదో అనుకున్నా. బట్ ఏమైంది కదా అంటే మళ్ళీ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడికెళ్ళి మళ్ళీ ఓపెన్ అయిందన్నట్టు. ఓకేనా. సో, మీరేదన్నా ప్రాసెస్‌ని మధ్యలో మిస్ చేస్తే బ్యాకొచ్చేసేయరి. ఓకేనా. సో, మళ్ళీ చేసుకుంట్రు బ్యాకొచ్చేసేయరి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏమైతది కదా అంటే ఏవైతే మీరు ఆల్రెడీ డీటెయిల్స్ ఇస్తారు కదా! ఆ డీటెయిల్స్ అనేవి సేవ్ అయిపోతాయి. ఓకేనా. సో, కాబట్టి మీరేం చేస్తారు కదా అంటే ఏమైనా డీటెయిల్స్ మీ దగ్గర లేవు అన్న సిట్యుయేషన్ లోపల, ఏవన్నా మిస్ మ్యాచ్ అయితున్నాయి అన్న సిట్యుయేషన్ లోపల బ్యాకొచ్చేసేయర్రి. ఓకేనా. డాక్యుమెంట్స్ లేవు అన్న సిట్యుయేషన్ లోపల బ్యాకొచ్చేసేయర్రి. అండ్ మీ ఏంటిది ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ లేవు అన్న సిట్యుయేషన్ లోపల బ్యాకొచ్చేసేయర్రి. ఓకేనా. బ్యాకొచ్చేసేయర్రి. సేవ్ అయిపోతాయి. సేవ్ కాకపోతే మళ్ళీ ఒకసారి ఫిల్ చేయరి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ సేవ్ అయిపోతాయి. ఓకేనా. సో, దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే అండ్ అప్లికేషన్ నంబర్ అనేది మనకిక్కడ చూపెడతది. అండ్ ఇక్కడ మనం లైక్ చూడొచ్చు మనం ఇక్కడ. ఓకేనా. రిజిస్టర్డ్ అడిషనల్ డీటెయిల్స్ దాకా మన ఫార్మ్ అనేది ఫిల్ చేసినాం. రిజిస్టర్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ దగ్గర మాత్రమే ఆగిపోయినాం అన్నట్టు. ఓకేనా. సో, అక్కడేందంటే ఓటీపీ వచ్చింది. నేను మళ్ళీ ఓటీపీ అనేది ఎంటర్ చేసిన. 2 సార్లు ఓటీపీ అనేది సెండ్ చేసినా అనేది. ఎందుకంటే పోర్టల్ అనేది ఆహ్, అండర్ మెయింటెనెన్స్‌లో ఉండే కాబట్టి. ఓకేనా. సో, ఈ డీటెయిల్స్ అనేది ఇచ్చిన తర్వాత వెరిఫై అండ్ నెక్స్ట్ అని కొట్టుడుతోటే నాకు పేజ్ అనేది ఇట్లా ఓపెన్ అయింది. సో, ఇది బ్రో. సో, ఇది మెయిన్ థింగ్ ఏందంటే లైవ్ ఫోటోగ్రాఫ్ క్యాప్చరింగ్. ఓకేనా. సో, లైవ్ ఫోటోగ్రాఫ్ క్యాప్చరింగ్ లోపల ఏందంటే నేను ల్యాప్‌టాప్ లోపల చేసినా కాబట్టి సో, నాది ఎంఐ ల్యాప్‌టాప్. ఓకేనా.
షామీ ల్యాప్‌టాప్ అన్నట్టు ఇక్కడ నాకు చూపెట్టింది. ఏమని ఈ పోర్టల్ ఓపెన్ అవ్వడుతోటే ఇక్కడ నాకు సో, ఈ వీళ్ళేందంటే కెమెరా యాక్సెస్ కావాలని చెప్పి అడిగిర్రన్నట్టు. నేనిక్కడ అలో కొట్టిన. ఓకేనా. సో, కెమెరా యాక్సెస్ మీద అలో కొట్టిన అన్నట్టు. సో, అలో కొట్టుడుతోటి నాకేంది కదా అంటే ఇట్లా ఓపెన్ అయింది. ఓకేనా. సో, లైవ్ కెమెరాది ఇట్లా చూపెడుతాంది నాకిక్కడ. నా ఫోటో అనేది చూపెడుతుంది కదా! ఓకేనా. సో, ఇక్కడ నేనేందంటే క్యాప్చర్ లైవ్ ఫోటోగ్రాఫ్ అనుడుతోటే లైవ్ ఫోటోగ్రాఫ్ అనేది క్యాప్చర్ అయ్యి ఇక్కడ చూపెడుతాంది. ఓకేనా. సో, కాబట్టి క్యాండిడేట్ అనేటాయనే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు, ఆన్‌లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు పక్కకే ఉండాలే. ఓకేనా. సో, మీరు ఇంటర్నెట్ సెంటర్ ఏదైతే చూజ్ చేసుకుంటారో, లేకపోతే మీరు ఏదైతే మీ సేవ చూజ్ చేసుకుంటారో, ఆ ఇంటర్నెట్ సెంటర్ కావచ్చు, ఆ మీ సేవ కావచ్చు, మీరేదైతే చూజ్ చేసుకుంటారో అక్కడ వెబ్ క్యామ్ ఉండేలాగా చూసుకోర్రి. అండ్ ఇక్కడ మనకి ఇంకొకటైతే ఉంది. దాని గురించి నేను డీటెయిల్‌గా చెప్తా. ఫస్ట్ ఏందంటే, సో, మీరు మంచి లైటింగ్ ఉండి, మంచి బ్యాక్‌గ్రౌండ్ ఉండేలాగా చూసుకొని, సో, మన ఫేస్ అనేది 80% అనేది కవర్ అయ్యేలాగా చూసుకోరి. ఓకేనా. 80% ఆఫ్ ద ఫేస్ అనేది కవర్ అయ్యేలాగా చూసుకొని ఏం చేస్తారు కదా అంటే, సో, ఈ లైవ్ ఫోటో అయితే తీసుకోండి. ఓకేనా. సో, లైవ్ ఫోటోగ్రాఫ్ క్యాప్చరింగ్ లోపల ఏందంటే మన లైవ్ కెమెరా ఉంటది. సో, ఇక్కడ మనం సో, ఏదైతే మన కెమెరా ఉందో అది మనకు చూపెడతదన్నట్టు. ఓకేనా. సో, సింపుల్లీ సో, ఏదైతే వాళ్ళ కెమెరా ఉంటదో కెమెరా ముందుకెళ్తే మీకు చూపెడతది. సో, ఇక్కడ మీరు క్యాప్చర్ అని కొడుతుంటే ఫోటో ఎట్లా వస్తుంది అనేది కూడా మనకిక్కడ చూపెడతదన్నట్టు. అండ్ ఇక్కడ మనకి ఒకవేళ మీరు చూజ్ చేసుకున్న ఇంటర్నెట్ సెంటర్ లోపల ఓకేనా. సో, వాళ్ళ దగ్గర ఈ వెబ్ క్యామ్ గానీ, లేకపోతే ఫోటో తీయడానికి ఏది లేదు అనుకో. సపోజ్ వాళ్ళకి సిస్టమ్‌కి కెమెరా లేదు అన్న సిట్యుయేషన్ లోపల, వెబ్ క్యామ్ లేదు అన్న సిట్యుయేషన్ లోపల ఈ క్యూఆర్ కోడ్ ఉందా? ఓకేనా. సో, ఈ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో ఈ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయండి. ఓకేనా. క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తే మనకు ఇట్లా ఒక పోర్టల్ అనేది ఓపెన్ అయితది. గూగుల్ పే గానీ, ఫోన్‌పే గానీ ఎళ్లి స్కాన్ చేయండి. స్కాన్ చేసితోనే మనకి పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితది బ్రో. ఓకేనా. సో, గూగుల్ పే ఆర్ ఫోన్‌పే లోపల స్కాన్ చేయండి. స్కాన్ చేస్తే పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. సో, ఇక్కడేందంటే సో, మనకు అలో చేయమంటదన్నట్టు. కెమెరా అలో చేయమంటది. సో, అలో థిస్ టైమ్ అని చెప్పి ప్రెస్ చేసుడుతోటే సో, క్లిక్ ఫర్ లైవ్ ఫోటోగ్రాఫ్ అంటదన్నట్టు. ఓకేనా. సో, కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే లైవ్ ఫోటోగ్రాఫ్ క్లిక్ చేయమని ఉంటది. సో, మనకిక్కడ ఏందంటే ఫోటో అనేది ఎట్లొస్తుంది అనేది చూపెడతది. ఓకేనా. సో, మీరిక్కడ చూసుకోవచ్చు. మన ఫోటో ఎట్లొస్తుంది అనేది మనకి డీటెయిల్డ్‌గా చూపెడతది. కింద క్యాప్చర్ ఫోటోగ్రాఫ్ అనుడితోటే ఏమైతది కదా అంటే ఫోటో అనేది క్యాప్చర్ అయిపోతది. ఓకేనా. ఫోటో క్యాప్చర్ అయితది. సో, ఇది అప్‌లోడెడ్ ఫోటో అని చెప్పి మనకు చూపెడతదన్నట్టు. ఓకేనా. సో, మనం ఏం చేయాల్సి ఉంటది కదా అంటే ఈ ఏదైతే వెబ్‌సైట్ ఉంటదో ఈ వెబ్‌సైట్‌కొచ్చి రిఫ్రెష్ చేయాల్సి ఉంటది. జస్ట్ ఇక్కడ మనకేందంటే రిఫ్రెష్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటది. ఓకేనా. సో, మనకు ఈ పోర్టల్ లోపలికి ఫోన్‌లో మనం ఫోటో తీసుకోవాలి. ఫోన్‌లో ఫోటో తీసుకున్న తర్వాత ఈ ఈ ఏదైతే ఈ పోర్టల్ ఉంటదో ఈ పోర్టల్‌కొచ్చి మన మెయిన్ పోర్టల్ మన ఏదైతే సిస్టమ్ ఆర్ పీసీ లోపల, ల్యాప్‌టాప్ లోపల ఏదైతే పోర్టల్ ఉంటదో ఆ పోర్టల్‌కొచ్చి రిఫ్రెష్ అని చెప్పి ఉంటది. ఆ రిఫ్రెష్ మీద మనం ప్రెస్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, రిఫ్రెష్ మీద మనం ప్రెస్ చేసేతోటే మనకేమైతది అంటే మన ఫోటో అనేది ఇట్లా చూపెడతదిక్కడ. ఓకేనా. ఆధార్ కార్డ్ ఫోటో అనేది ఇక్కడ చూపెడతది. అండ్ దాంతో పాటుగా లైవ్ ఫోటోగ్రాఫ్ అనేది చూపెడతది. సో, ఇక్కడ వచ్చిన ప్రాబ్లమ్ ఏంది కదా అంటే మీరు మీ డీటెయిల్స్ ప్రాపర్‌గా ఉంటే ఓకేనా. సో, అన్ని డీటెయిల్స్ ప్రాపర్‌గానే ఉన్నాయి. అండ్ మీ ఆధార్ కార్డ్ లోపల ఫోటో అనేది అప్‌డేటెడ్‌గా ఉన్నప్పుడు ఏమైతది కదా అంటే ఆధార్ కార్డ్ ఏదైతే లైవ్ ఫోటో మిస్ మ్యాచ్ అనేది కాదన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ మనకేంది కదా అంటే సపోజ్ మీ డీటెయిల్స్ అనేది ప్రాపర్‌గానే ఉన్నాయనుకో. ఆధార్ కార్డ్ లోపల ఫోటోను లైవ్ ఫోటోగ్రాఫ్ మ్యాచ్ అయితే నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఓపెన్ అయితది. లేదు అన్న సిట్యుయేషన్ లోపల ఏమైతది కదా అంటే సో, ఈ ఆధార్ కార్డ్ లోపల ఉన్న ఫోటో ఇది మ్యాచ్ అయితలేదు అని చెప్పి మనకిట్లా ఒక ఎర్రర్ అనేది వస్తదన్నట్టు. ఓకేనా. సో, ఈ ఎర్రర్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి కదా అంటే ఈ ప్రాసెస్‌ని ఇక్కడనే ఆపేసి మన ఆధార్ కార్డ్ అనేది అప్‌లోడ్ చేసి ఎందుకంటే ఆధార్ కార్డ్ ఎప్పుడో అప్‌లోడ్ చేసిందుంటాయి. ఓకేనా. సో, చిన్నప్పుడు ఎప్పుడో అప్‌డేట్ చేసినవి ఉన్నాయనుకో ఇబ్బందయితది. సో, ఆధార్ కార్డ్ అనేది కొత్తది. ఓకేనా. సో, అప్‌డేటెడ్ ఆధార్ కార్డ్ లోపల ఉన్న ఫోటో అనేది అప్‌డేటెడ్ ఉండేలాగా చూసుకోర్రి. సో, ఆఫ్టర్ దట్ అప్‌డేటెడ్ ఉన్నదాన్ని బేస్ చేసుకొని మీరు లైవ్ ఫోటోగ్రాఫ్ తీసుకున్నారనుకో సో, మ్యాచ్ అయిపోతది. ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోతది. సో, ఇక్కడ ఏంది అంటే సో, రీక్యాప్చర్ ద లైవ్ ఫోటో అని చెప్పి అడుగుతదన్నట్టు. సో, రీక్యాప్చర్ లైవ్ ఫోటో అంటే మళ్ళీ మీరు రీక్యాప్చర్ చేసుకోవచ్చు. అప్పుడు కూడా మిస్ మ్యాచ్ వచ్చిందనుకో ఇంకొక 1-2 టైమ్స్ ట్రై చెయి. అప్పుడు కూడా మిస్ మ్యాచ్ వస్తే మాత్రం ఆధార్ కార్డ్ లోపల ఉన్న ఫోటో అనేది అప్‌డేట్ చెయి. ఎందుకంటే ఆధార్ కార్డ్ లోపల ఉన్న ఫోటో వేరున్నప్పుడు అండ్ మనం దిగిన లైవ్ ఫోటో వేరున్నప్పుడు మ్యాచ్ అనేది కాదు. ఓకేనా. సో, కాబట్టి మనకు ఏందంటే టైమ్ ఇస్తారు కొంచెం.
ఈవెన్ ఆఫ్టర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత, పేమెంట్ చేసిన తర్వాత సో, మనకొక 15 డేస్ ఆఫ్ టైమ్ అయితే ఇస్తారన్నట్టు. ఓకేనా. వితిన్ 15 డేస్ ఆఫ్ టైమ్ పేమెంట్ అయిపోయిన తర్వాత కూడా 15 రోజుల టైం అయితే ఇస్తారు మనకి. ఈ డాక్యుమెంట్‌ని మనం ఆధార్ కార్డ్‌ని అప్‌లోడ్ చేసి, మళ్ళా ఈ ఫోటోని వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవడానికి. ఓకేనా. ఇక్కడ మనకి క్లియర్ కట్ ఇచ్చారు. ప్రొసీడ్ టు ఫిల్ ద అప్లికేషన్ ఫార్మ్ విత్ ఆధార్ ఫోటో మిస్ మ్యాచ్. డ్యూ టు ఫోటో మిస్ మ్యాచ్ యూ విల్ హ్యావ్ టు అప్‌లోడ్ వెరిఫికేషన్ డాక్యుమెంట్. ఓకేనా. సో, వెరిఫికేషన్ డాక్యుమెంట్ అయితే మనం అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే సింపుల్ ఏం లేదు. ఒక ఫార్మాట్ ఉంటది మనకి. ఆ ఫార్మాట్ లోపల ఏదైతే ఆధార్ కార్డ్ ఫోటో ఉందో, ఈ ఆధార్ కార్డ్ ఫోటోని అండ్ దాంతో పాటుగా లైవ్ ఫోటోగ్రాఫ్‌ని, ఈ 2 ఫోటోగ్రాఫ్‌లని మనం లైక్ అటాచ్ చేసి గెజిటెడ్ తోటి సైన్ చేపిచ్చి మనం అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, ఆ ఫార్మాట్ నేను ఫర్దర్‌గా డీటెయిల్‌గా ఇంకొక వీడియో లోపల ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా. సో, దీని గురించి బాగా ఎక్కువ అయిపోతుంది టైం అనేది. లైవ్ ఫోటోగ్రాఫ్ అనేది ఇట్లా తీసేసుకోవాలి. ఓకేనా. మిస్ మ్యాచ్ లేనోళ్ళకి నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఓపెన్ అయిపోతది. మిస్ మ్యాచ్ ఉన్నోళ్ళకి నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఓపెన్ కాదు అన్నట్టు. ఓకేనా. సో, ఆఫ్టర్ లైవ్ ఫోటోగ్రాఫ్ అయిపోవడంతోటే మనకు నెక్స్ట్ ఏంటిది కదా అంటే డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయడం. సో, డాక్యుమెంట్స్ అప్‌లోడింగ్ లోపల ఏముంటది కదా అంటే యాస్ వి డిస్కస్ ఎర్లియర్ పాస్ ఫోటో. ఓకేనా. సో, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఉంటది. సో, ఆ ఫోటో ఏందంటే వైట్ బ్యాక్‌గ్రౌండ్ ఉండేలాగా చూసుకోరి ఎనక. అండ్ దాంతో పాటుగా సో, మనకి ఫోటో అనేది పాస్ ఫోటో ఇట్లుండాలి. అండ్ దాంతో పాటుగా మనకి వైట్ బ్యాక్‌గ్రౌండ్ అనేది ఉండాలి. ఫేస్ అనేది క్లియర్‌గా ఉండాల్సుంటది. అండ్ సో, కింద ఓకేనా. కింద ఏ డేట్ రోజు లైక్ మీరు ఫోటో వాళ్ళకి చెప్పండి. ఓకేనా. ఇట్లా సెంట్రల్ గవర్నమెంట్ దానికి అప్లికేషన్ చేస్తున్నా అని చెప్తే, ఫోటోషాప్ వాళ్ళు ఏం చేస్తారంటే కింద డేట్ అనేది మెన్షన్ చేస్తారన్నట్టు. ఓకేనా. ఇప్పుడు 2026 ఉన్నది. వాళ్ళు ఏం చేయాలంటే కింద 2026 అని చెప్పి డేట్ ఇస్తారు. క్యాండిడేట్ నేమ్ కూడా మెన్షన్ చేస్తారన్నట్టు. సెంట్రల్ గవర్నమెంట్‌కి అప్లై చేస్తున్నా. ఇట్లా నా నేమ్ అనేది ఈ ఫోటో మీద మెన్షన్ చేయండి. అండ్ దాంతో పాటుగా డేట్ అనేది మెన్షన్ చేయండి అని చెప్పి చెప్పండి. సో, వాళ్ళు ఏం చేస్తారు అంటే డేట్ అనేది మెన్షన్ చేస్తారు. సో, 2026 ఉండేలాగా చూసుకోరి ఫోటోగ్రాఫ్. ఓకేనా. ఫోటో అనేది 2026 ఉండేలాగా చూసుకోరి. ఎందుకు 2026 ఉండాలి బ్రో అనంటే కొత్తది ఉండాలి. ఓకేనా. ఆధార్ కార్డ్ లోపల ఉన్న ఫోటోకి మీరు లైవ్ లోపల మీరు చూపెట్టే మీ ఫేస్‌కి అండ్ పాస్ ఫోటో లోపల ఉన్న ఫోటోకి మ్యాచ్ కావాలి కాబట్టి 2026 ఉన్నదనుకో మ్యాచ్ అయితది. ఓకేనా. కాబట్టి సో, 2026 ఉండేలాగా ప్లాన్ చేసుకోరి. వైట్ బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి. అండ్ దాంతో పాటుగా దాని మీద నేమ్, డేట్ అనేది ఉండేలాగా ప్లాన్ చేసుకోర్రి. ఓకేనా. ఫోటో అనేది జేపీజీ ఫార్మాట్ లోపల స్కానర్డ్ డాక్యుమెంట్ అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. 10-200 కేబీ లోపు ఫోటో అనేది ఉండాల్సి ఉంటదన్నట్టు. అండ్ దెన్ థంబ్ ఇంప్రెషన్స్ ఏందంటే రైట్ ఫింగర్స్ గాని అండ్ దాని తర్వాత లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్, రైట్ హ్యాండ్ ఫింగర్స్ దాంతో పాటుగా థంబ్ ఇంప్రెషన్స్ అయితే ఉండాల్సి ఉంటదన్నట్టు. సో, అరౌండ్ మనకి ఇది కూడా 10-200 కేబీ మధ్య లోపల ఉండాలి. సో, థంబ్ ఇంప్రెషన్స్ అనేది ఒక పేపర్ మీద పెట్టి వాటిని ఫోటో తీసుకొని మనమైతే అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. అండ్ సిగ్నేచర్ విషయానికొస్తే బ్లూ పెన్ ఆర్ బ్లాక్ పెన్ తోటి మనం సిగ్నేచర్ ఒక వైట్ పేపర్ మీద క్లియర్‌గా చేసి దాన్ని స్కాన్ చేసి 10-100 కేబీ మధ్యలో ఉండేలాగా కేబీని సెటప్ చేసుకొని జేపీజీ ఫార్మాట్‌లో ఉండేలాగా చూసుకొని ఆన్‌లైన్ లోపల అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. తర్వాత మార్క్ షీట్. ఓకేనా. సో, మార్క్ షీట్ విషయానికొస్తే సో, మనకి మార్క్ షీట్ గాని, దాని తర్వాత 10థ్ సర్టిఫికేట్ గాని ఈ 2 ఒకటే బ్రో. ఎస్ఎస్‌సి మెమో ఫ్రంట్ అండ్ దాంతో పాటుగా ఎస్ఎస్‌సి మెమో బ్యాక్ అనేది అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, ఎస్ఎస్‌సి మెమో ఫ్రంట్, బ్యాక్ రెండిటిని పెట్టి అప్‌లోడ్ చేయరి. లేకపోతే జీపీఏ కన్వర్షన్ సర్టిఫికేట్ అని చెప్పి అడిగినా కూడా ఎస్ఎస్‌సి మెమోకి సంబంధించిన బ్యాక్ ఉంటది కదా! బ్యాక్ అనేది అప్‌లోడ్ చేయరి సరిపోతది. ఓకేనా. ఈ రెండిటికి ఇదే బ్రో. మార్క్ షీట్‌కి, 10థ్ సర్టిఫికేట్‌కి రెండిటికి ఎస్ఎస్‌సి మెమో అనేది అప్‌లోడ్ చేయరి సరిపోతది. అండ్ దెన్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ. ఈ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ విషయానికొస్తే సో, మనం ఏదైతే ఆధార్ పెట్టినాం కదా! ఆధార్ అయితే పెట్టాల్సి ఉంటదన్నట్టు. అడ్రెస్ ప్రూఫ్‌కి కూడా ఆధారే పెట్టుర్రి. ఓకేనా. ప్రెజెంట్ అడ్రెస్, పర్మనెంట్ అడ్రెస్‌కి సంబంధించిన ప్రూఫ్ అడుగుతున్నారు కాబట్టి ప్రెజెంట్ అడ్రెస్, పర్మనెంట్ అడ్రెస్ ఆధారే అయిందనుకో. ఓకేనా. ఆధార్ అయినప్పుడు ప్రెజెంట్ అడ్రెస్, పర్మనెంట్ అడ్రెస్‌కి ఒక ఆధార్ పెడితే సరిపోతది. ఆధార్ ఫ్రంట్, బ్యాక్ పెడితే. అండ్ దెన్ ఐడెంటిటీ ప్రూఫ్ కింద ఆధార్ అనేది మనం పెట్టేస్తాం. ఒకవేళ మీ ప్రెజెంట్ అడ్రెస్, పర్మనెంట్ అడ్రెస్ డిఫరెంట్ అయిందనుకో ఫర్ సపోజ్ ఓకేనా. సో, మీరేం చేయాల్సి ఉంటదంటే ప్రెజెంట్ అడ్రెస్‌కి ఆధార్ పెట్టుర్రి. ఓకేనా. పర్మనెంట్ అడ్రెస్‌కి ఆధార్ పెట్టి ప్రెజెంట్ అడ్రెస్‌కి కరెంట్ బిల్లో ఏదో ఒకటి పెట్టేసేయర్రి. ఓకేనా. సో, ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరైనా ఏపీ లోపల ప్రెజెంట్ అడ్రెస్ ఉంది. ఓకేనా. పర్మనెంట్ అడ్రెస్ ఏపీ లోపల ఉంది. ఓకేనా. సో, పర్మనెంట్ అడ్రెస్ అనేది ఏపీ లోపల ఉంది. ప్రెజెంట్ అడ్రెస్ అనేది తెలంగాణ లోపల ఉన్నదనుకో. సో, వాళ్ళేం జేయాలి? పర్మనెంట్ అడ్రెస్ కింద ఏపీ ఆధార్ కార్డ్ పెడతాం. ప్రెజెంట్ అడ్రెస్ కింద ఏం పెట్టాల్సి ఉంటది గదా! అంటే ఎలక్ట్రిసిటీ బిల్లా, లేకపోతే వాటర్ బిల్లా, ఆహ్,
పెట్టాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మనం ఇక్కడ ప్రెజెంట్ ఉన్నట్టుగా. సో, ఇది. అండ్ ఎవరైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది అని చెప్పి పెడతారో అదర్ దాన్ జనరల్ పీపుల్, ఈడబ్ల్యూఎస్ఏ కావచ్చు, లేకపోతే ఓబీసీఏ కావచ్చు, లేకపోతే ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, వీళ్ళందరూ కూడా కేటగిరీ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. అండ్ దాంతో పాటుగా సో, మైనారిటీ సర్టిఫికేట్ మాక్సిమం మైనారిటీ సర్టిఫికేట్ అడగకపోవచ్చు. అండ్ దాంతో పాటుగా మనకి ఇంకొకటి ఏంటి అంటే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ అడుగుతది. ఓకేనా. సో, పీడబ్ల్యూడీకి సంబంధించిన సర్టిఫికేట్ అడగడానికి హై ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, ఇది. అండ్ ఈ డాక్యుమెంట్లన్నీ మనం ఇచ్చిన తర్వాత ఒకసారి ఏందంటే అప్లికేషన్ ఫామ్ లోపల నువ్వు ఏవైతే డీటెయిల్స్ ఇచ్చినావో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఓకేనా. సో, ఏవైతే డీటెయిల్స్ మీరు ఇచ్చిర్రో ఈ అప్లికేషన్ ఫామ్ లోపల ఇచ్చిన డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు, లేకపోతే వేరే ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్ కట్‌గా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోర్రి. ఓకేనా. సో, అన్ని డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఏవైనా ఎడిట్ చేసుకునే ఎడిట్ చేసుకోవాలి అనిపిస్తే మాత్రం ఎడిట్ చేసుకోండి బిఫోర్ సబ్మిటింగ్. ఓకేనా. సో, మీకిప్పుడు అంటే 1-2 అవర్స్ పట్టిందనుకో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కి. ఓకేనా. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కి, అప్లికేషన్‌కి. సో, అంత టైం పెట్టిన తర్వాత ఇదంతా చెక్ చేసే ఓపిక లేదన్నప్పుడు బయటికొచ్చి వెయిట్ చేయండి. ఓకేనా. సో, ఒక 2-3 అవర్స్ వెయిట్ చేసి మళ్ళీ లోపలికెళ్ళి ప్రతి డీటెయిల్స్ అన్నీ కూడా మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతనే సబ్మిట్ అనేది చేయండి. ఓకేనా. ఒక్కసారి సబ్మిట్ చేస్తే ఎడిట్ చేసే ఛాన్స్ అయితే మనకి ఉండది. కాబట్టి మీరేం చేయాల్సి ఉంటది కదా అంటే సో, మీరు బిఫోర్ సబ్మిటింగ్. ఓకేనా. బిఫోర్ సబ్మిటింగ్ పక్కాగా. ఓకేనా. సో, మీరు సబ్మిట్ చేసే ముందు పక్కాగా మీరేం చేయాల్సి ఉంటదంటే అన్ని డీటెయిల్స్ క్రాస్ చెక్ చేసుకోవాలి. ఓకేనా. సో, ఆఫ్టర్ దట్ ఏం చేయాల్సి ఉంటది కదా అంటే సబ్మిట్ చేసిన తర్వాత మనకు పేమెంట్ అయితే అడుగుతది. సో, డిపెండింగ్ అపాన్ యువర్ కేటగిరీ. సో, మీరేది చూజ్ చేసుకున్నారు అనే దాన్ని బట్టి. ఓకేనా. సో, జనరలా, ఓబీసీనా, ఈడబ్ల్యూఎస్సా, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, థర్డ్ జెండరా అనే దాన్ని బట్టి మనకి అమౌంట్ అయితే చూపెడుతది. సో, డిపెండింగ్ అపాన్ దట్ సో, ఇక్కడ మనకి డిఫరెంట్ అయితే గేట్‌వేస్ ఉన్నాయి. పేమెంట్ గేట్‌వేస్. ఎస్‌బీఐ ఎంఓపీఎస్ అని చెప్పి, కెనరా బ్యాంక్ పేమెంట్స్ అని చెప్పి, ఐసీఐసీ బ్యాంక్ అని చెప్పి, హెచ్‌డీఎఫ్‌సీ అని చెప్పి. సో, ఇందులోపల మీరు ఏది చూజ్ చేసుకున్నా ఏం కాదు. ఎస్‌బీఐ ఎంఓపీఎస్ అనే దాని లోపల మనకి యూపీఐ ఆప్షన్ అయితే ఉంది. యూపీఐ ఆప్షన్ తోటి ఈజీగా పేమెంట్ అయితే కంప్లీట్ అయితదన్నట్టు. ఓకేనా. సో, దాని తర్వాత కెనరా లోపల కూడా ఉంది. ఐసీఐ లోపల కూడా ఉంది. ఐసీఐసీ, హెచ్‌డీఎఫ్‌సీ లోపల కూడా మనకి యూపీఐ పేమెంట్స్ అయితే ఉన్నాయన్నట్టు. సో, ఇందులోపల ఏదైనా ఒకటి చూజ్ చేసుకోండి మీ కన్వీనియంట్ ప్రకారం. అండ్ దెన్ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అని చెప్పి పేమెంట్ అయితే కంప్లీట్ చేసేసేయండి. ఓకేనా. సో, ఆఫ్టర్ పేమెంట్ మనకి కన్ఫర్మేషన్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, ఇది కన్ఫర్మేషన్ పేజ్. ఓకేనా. సో, మన కన్ఫర్మేషన్ పేజ్ రాకముందుకే మనం ఏం చేయాల్సి ఉంటది అంటే ఏమన్నా ఎడిట్స్ ఉంటే చేసుకోవాలి. ఓకేనా. సో, ఇది బ్రో ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీకు అందరికీ అర్థమైందని చెప్పి నేనైతే అనుకుంటున్నా. అండ్ సో, ఆన్‌లైన్ అప్లికేషన్‌కి సంబంధించిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వీడియో అయితే నేనైతే నా బెస్ట్ అయితే ఇచ్చిన. సో, ఫర్దర్‌గా ఇంకేం డౌట్స్ ఉన్నా కూడా సో, నేను వీడియో చేయడానికి రెడీ ఉన్నా. సో, ఇంకేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కామెంట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఫర్దర్‌గా వీటికి సంబంధించి ప్రతీది కూడా మన అప్డేట్స్ అయితే చేసుకుంటా ఉంటాం. సో, మీరిచ్చే సపోర్ట్ మంచిగా ఉండాలని చెప్పి నేనైతే అనుకుంటున్నా. అండ్ వీడియో ఎట్లుంది అని చెప్పి కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయిరి. ఒకవేళ కొత్తగా వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోరి. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.